దేవాది దేవునికి ఆరాధన, ఆరాధన. రాజాది రాజునకు ఆరాధన, రాజాది రాజుకు ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి, నా దేవాది దేవునికి, రాజాది రాజునకు ఆరాధన, ప్రభువు రాజుకు ఆరాధన, 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 యేసయ్యా, ఆరాధన, 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 ఆత్మతును సత్యముతో, ఆత్మతును సత్యముతో, హృదయపూర్వక ఆరాధన, హృదయపూర్వక ఆరాధన, పాపమును పరిహరించిన, పాపమును పరిహరించిన, పునరుద్ధానికి ఆరాధన, పునరుద్ధానికి ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, రాజాది రాజునకు ఆరాధన, పలుకు పలుకు ఒప్పుకో ఆయనని ప్రభుడవని, ప్రభువుల ప్రభువుకు, నా ప్రభుడు దేవాది దేవునికి ఆరాధన, మన రాజాది రాజునకు ఆరాధన, యేసయ్య రాజాది రాజుగా దిగు ప్రభువా, మా మధ్యలో దిగు ప్రభువా, ఆరాధన, ఏలడేసు ప్రభువా, ఆరాధన, దేవా మీ పిల్లలం రక్ష, ఆరాధన, ఆరాధన, సర్వమును సృజించిన, సర్వమును సృజించిన, సర్వశక్తునికి ఆరాధన, సర్వశక్తునికి ఆరాధన, సర్వంతర్యామి, సర్వంతర్యామి, పరిశుద్ధాత్మకు ఆరాధన, పరిశుద్ధాత్మకు ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, ఆరాధన, రాజాది రాజునకు ఆరాధన, ప్రభువు రాజుకు ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, రాజాది రాజునకు ఆరాధన, ప్రభువు రాజుకు ఆరాధన, 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 సర్వాధికారి సత్యస్వరూపి, సర్వాధికారి సత్యస్వరూపి, హృదయపూర్వక ఆరాధన, హృదయపూర్వక ఆరాధన, సింహాసనసీనునికి, సింహాసనసీనునికి, గొర్రె పిల్లకు ఆరాధన, గొర్రె పిల్లకు ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, రాజునకు ఆరాధన, ప్రభువు రాజుకు ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, రాజాది రాజునకు సమాధానం కలుగునుగాక. ప్రభువు రాజుకు ఆరాధన, ఆరాధన, జీసస్ హల్లెలూయా రక్షకరదరుషిర్యు ఆరాధన, 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 జీసస్ ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా. అందరి అదే ఆత్మలో దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్ ఎమోరో షకరిలరుజునాన్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ స్పిరిట్. దేవాలదరు శిఖర్
హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. నీ హృదయం ఆయన వైపు తిప్పండి, ఆయన తట్టు త్రిప్పుదాం. దేవారస్తకోరు షిరియల్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యు మై డైరెక్షన్ లార్డ్. హల్లెలూయా. నా త్రోవ నువ్వేనైనా, నా మార్గము నీవే. ఓ రెజెవోరియా షిరియల్ రజనాని, నువ్వు వెళ్ళిచిన మార్గము నీదినైనా. రిక్కెబోరో షిరియల్ రబారసకెర్ నిమోరుస్తోరో షిరియల్ రజనాన్. హల్లెలూయా. లార్డ్ రజ్దబోరో షికన్ ఓ రెబోరకెరో షిరియల్ రజనాన్. ప్రభువా, ప్రభువా, హల్లెలూయా. అన్య భాషలు వచ్చిన వాళ్ళ అన్య భాషలతో దేవుని స్తుతిస్తాం, మహాగణుడిని స్తుతిస్తాం. ఓరి కలోరో షిరియల్ రజనాన్ లెదబోరో షిరియల్ రజకెర్ రెస్టోరో షిరియల్ జీసస్. హల్లెలూయా. లెకెందరో షిరియల్ రబారో సెకెర్ రియాబోరో షిరియల్ రజనాన్ లేహో వరస్తా దేవా. హల్లెలూయా. జీసస్. లెకెమోరో షికెర్ రెస్దబోరో షిరియల్ రజనాన్. హల్లెలూయా. రబోరో షికెర్ రేబోరో షిరియల్ రజనాన్ ఓ రెజదలరో షికెరియల్ రజనాన్. హల్లెలూయా. రెకెౌరియాదరో షిరియల్ దేవా. యేసు ప్రభువా, ప్రభువా. రేబోరో షిరియల్ రజే లేందరో షికెరియల్ రజనాన్. హల్లెలూయా. జీసస్. రెకెమోరో షికెర్ నెమౌరియా తరో షలో రెస్దబోరియా లౌ షలో ఎకెరో యెహోవా నెదోబరో షికెరియల్ రజనాన్ దేవా. రెస్దబోరియా షిరియో నెమౌరియా స్తబోరస్ తెకెర్ రబోరియా బోరో షిరియల్ రిబోరియా దరో షిరియల్ నిదోరియా స్తకెరియో లౌరియా దౌర్ రెదోరియా షిరియల్ దరో షికెర్ దరో రెవరస్దోరియా బోరియా లెబరో షికందరో జనాన్. జీసస్. My mighty Jesus, our Jesus, our King of Kings. Remo, Rebo, Redo, and Yehovah, Handaro, Shiket. Jesus. Yes, Doria. Hallelujah. Hallelujah. Lord, it is Doro, Shikendaro, Shirial. Bravo, hallelujah. Stotram, Namora, Shirial, Rozan. Jesus, hallelujah. Devara Boria Stakoro Shirial. Where's there, oh Shirial Rozan? Prabhu Araboris Takero Shirial. Ezra Hilstagoro Shirial. Where the Rabaro Shirial. Hallelujah. 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 Lehendaro Shikaril Rozan. Reboro Shirial Rozendaro Shirial. Hallelujah. Hallelujah. Jesus. Jesus. Sarvamichuvadayane. Sarvamichuvadayane. Reboris the Koro Shirial Rozan. Ora Sabau. Yehovah Rastoro Shirial Rozan. Prabhu, hallelujah. Lead me, guide me, lead me, guide me, lead me, guide me. Hallelujah, 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 hallelujah. Stotralaya Barshudra, Barshudra Stamo. Is there story Shirial? Is the Gloria Staro Shirial Rizanan? Is the Warrior Shirial Rizabel? Is the Warrior Shirial? Jesus, 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 hallelujah, 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 hallelujah. Stotram, Stotram, Barshudra, Isu Pravara, Stabora, Shirial Razanan, Stotram Mahabarshudra, Abraham, Isa, Yakobla Deva, Madeva, Isayanike, Vandanal. సామనస్తర కాంటి యొక్క దేవుడవయ్యా, ఈరోజు మాతోని మాట్లాడుతున్నావు, మీకు వందనాలు యేసు ప్రభువా. ఓ రెస్దబోరో షిరియల రజనాన్, నీ వాక్కు ద్వారా ప్రతి బిడ్డని తాకి కదిలించి మారు మనసు రక్షణ దీవెన దయచేయమని, సమాధానంతో ప్రతి బిడ్డ వెలునుగాక, నీ వాక్కు ద్వారా బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెంచెల్లెద్ హల్లెలూయా. సర్వఘనతమయ యేసయ్య కలుగునుగాక. ఆమేన్. అందరం మత్తయి సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. मत्ती पुस्तक चौथा अध्याय उसका 14 वचन. 4వ అధ్యాయము 14వ వచనం. मत्ती पुस्तक चौथा अध्याय 14 वचन. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరంన అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న
వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. హల్లెలూయా హల్లెలూయా. 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 యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु మరి మొట్టమొదటిగా सबसे पहले ఆ యొక్క ఉపవాసముల నుంచి బయటికి వచ్చిన తర్వాత उपवास करके बाहर निकल के आने తన के बाद మొట్టమొదటి సేవకి వెళ్తా ఉన్నాడు. वो जब अपनी सबसे पहली सेवा के लिए ఆ जा रहे थे, మొట్టమొదటి సేవ, वो सबसे पहली ఆ सेवा, మొట్టమొదటి సేవలో उस सबसे पहली सेवा में వెళ్తూ ఉండగా जब वो जा रहे थे, ఎందుకు కొరకు వెళ్తున్నాడని మనం చూసినట్లయితే इसलिए वो जा रहे कि अगर हम देखें इस యెషయా बारे में, ప్రవక్త यशाया యెషయా भविष्यवक्ता, ప్రవక్త పలికినది यशाया भविष्यवक्ता ने जो कहा है నెరవేర్చడానికి उसे पूरा करने के लिए యేసు ప్రభు అక్కడికి ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళిండంట. यीशु मसीह హల్లెలూయా वहाँ उस समुद्र के किनारे वो गए. హల్లెలూయా. हालेलुया. నువ్వు పలికినది జాగ్రత్త, तुम जो कहते हो उस बारे में ध्यान से कहना है. పలికేది జాగ్రత్త. तुम जो कहते हो ना बड़ा ही ध्यान నువ్వు देना है పలికే तुमको. ప్రతి మాట మీద నీకు జాగ్రత్త ఉండాలా. तुम जो कुछ भी बातें कहते हो ना, उस हर एक बात पे तुम्हें बड़ा ही ध्यान పాత देना है. నిబంధనలో యెషయా ప్రవక్త పలికినది నెరవేర్చడానికి యేసు ప్రభు అక్కడ ఆయననే వెళ్ళిండంట. वहां पर पुराने नियम में यशाया भविष्यवक्ता ने जो बात कही है उसे पूरा करने के लिए वहां पर यीशु मसीह गए हैं. నువ్వు పలికినది నెరవేర్చడానికి तुमने जो कहा उस बात को पूरा होने के लिए, దేవుడు యెషయాని ఎట్లయితే అభిషేకించిండు, जैसे खुदा ने यशाया को अभिषेक ఈ किया రోజు है, నిన్ను నీ మాటల్ని దేవుడు అభిషేకించును గాక. इस प्रकार से तुमको तुम्हारी बातों को खुदा अभिषेकित నీ करे. మాటలు నెరవేర్చడానికి యేసు ప్రభు దిగి వస్తాడంట. तुम्हारी बातों को पूरा करने के लिए प्रभु यीशु मसीह खुद उतर कर आएंगे. హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుని నమ్మిన వాళ్ళు, जो कोई खुदा पर विश्वास करता యేసు है, ప్రభుని నమ్మిన వాళ్ళు, जो कोई यीशु पर विश्वास करते हैं, దేవుని వాక్కుని నమ్మిన వాళ్ళు, जो खुदा के वचन पर भरोसा करते నీ हैं, వాక్కు దైవ వాక్కు పరంగా ఉండాలా. तुम्हारा जो कहा वचन है वो दैविक अनुसार होना चाहिए. వాక్యానుసారమైన మాటలు ఉండాలా. वचन के अनुसार तुम्हारी बातें होनी चाहिए. ఎదుటోని బట్టి మన మాటలు బయటికి రావద్దు. सामने वाले इंसान के हिसाब से हमारी बातें नहीं ఆ निकलनी యేసు चाहिए. ప్రభుని బట్టి మన మాటలు బయటికి రావాలా. उस यीशु मसीह के कारण हमारी वो बातें निकल कर आनी चाहिए. ఎందుకొరకంటే నెరవేర్చువాడు ఆయననే. क्योंकि पूरा करने वाला तो वही है. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నీ హల్లెలూయా. పిల్లల మీద కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, కోపతాపం మీద వచ్చే మాటలు కాకుండా, जब तुम्हारे बच्चों के विषय में या जो नौकरी की जगह पर गुस्से में आने वाली बातें वहां नहीं, పరిస్థితులని అర్థం చేసుకుంటూ, परिस्थितियों को समझते हुए, దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటూ खुदा की योजना को जो समझते हुए మాట్లాడిన వాళ్ళు, ऐसा बात करने वाले, సామెతలు రాసుంటది, नीति वचन पुस्तक में ये लिखा है, అర్థం చేసుకున్న వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు जो समझने वाले जो नहीं समझने वाले, బంగారము కన్నా విలువైనది వాళ్ళు దక్కించుకోబోతున్నారని जो రాసుంటది. समझते हैं ना वो लोग सोने भी से भी ज्यादा कीमती चीजों को वो पाते हैं. హల్లెలూయా హల్లెలూయా. 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 నీ పరిస్థితిని, तुम्हारी నీ परिस्थिति को, కుటుంబాన్ని तुम्हारे परिवार को అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. समझने की तुम कोशिश करो. ఉట్టి మాటలు కాదు, ऐसी बातें నోటి नहीं है, మాటలు కాదు, मुंह से निकली बातें नहीं, జీవపు మాటలు మీరు మాట్లాడును గాక. जीवन से भरी हुई बातों को तुम कहने पाओ. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం చేసుకున్నప్పుడు జీవపు మాటలు వస్తాయి మీ నోటి जब तुम నుంచి. समझोगे तब तुम्हारे मुंह से जीवन देने वाली बातें निकल कर आएगी. హల్లెలూయా. हालेलुया. విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఎవరైతే చేసుకుంటారో जय ज्ञान बुद्धि और समझदारी माने जो समझता है వాళ్ళంట वे लोग బంగారము కన్నా విలువైనది వాళ్ళు వెతుకుతూ దక్కించుకోబోతున్నారని सोने రాస్తున్నది. से भी जो ज्यादा कीमती है उसे ढूंढ कर वे उसको पाते हैं. कहकर చూడండి, लिखा है. అది దేవుడు యెషయా గ్రంథం, యెషయా మాట్లాడేది దేవుడు నెరవేర్చిండు. यशायाह ने जो कहा इस बात को जो प्रभु ने पूरा किया है. మొట్టమొదటి సేవ వెళ్తా ఉన్నాడు. ఎందుకయ్యా వెళ్తున్నావు ఇక్కడికి ఈ సేవ కొరకు అని అంటే, सबसे पहले वो सेवा के लिए जा रहे, अब किस लिए जा रहे हैं यहाँ इस सेवा ఆనాడు के लिए యెషయా कहने पर? పలికిండు అయ్యా. उस वक्त में यशायाह ने ये कहा है, యెషయా ప్రవక్త పలికిండు, यशायाह भविष्यवक्ता ने ये कहा है, పలికినది నెరవేర్చాలా वो जो कहा गया है उसको पूरा అని होना సమయం है. తీసుకొని क्या समय लेकर మొట్టమొదటిగా అక్కడికి వెళ్తా ఉన్నాడు. सबसे पहले वो वहां जाते हैं. మరి నువ్వు పలికినది కూడా దేవుని వాక్యానికి ఆధారపడి ఉంటే, तुमने जो कुछ भी कहा है वो सब कुछ खुदा के वचन के अनुसार अगर होता आधारित हो దేవుడు तो సమయము తీసుకొని వస్తాడు నెరవేర్చడానికి. खुदा समय निकाल कर आएंगे उस बात को पूरा करने के लिए. హల్లెలూయా. హల్లెలూయా. మరి అక్కడ ఏం బోధించిండు అక్కడ ఆ సువార్త అంటే, वहां पर कौन सा सुसमाचार को लोगों से कहा है कहने అది पर, ముఖ్యమైన అంశం ఈ రోజు మనం చూడడము. वो आज के सबसे जरूरी है इस वचन యేసు संदेश ప్రభు का उद्देश्य. మొట్టమొదటి సేవలో మొట్టమొదటి బోధలో దేవుడు ఏది బోధించిండు? प्रभु यीशु मसीह ने अपने सबसे पहली सेवा में सबसे पहले उपदेश की जो शिक्षा की वो क्या है इस बारे में हम देखेंगे. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. 17వ వచనం, 17 वचन 4వ అధ్యాయం 17వ వచనం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 4 చాప్టర్ 17th వర్స్. मत्ती पुस्तक 4 अध्याय 17 वचन.
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటింప మొదలు పెట్టెను హల్లెలూయా हालेलुया దేవుని యొక్క సువార్త దేంతో మొదలు పెట్టిండంట खुदा के सुसमाचार की शुरुआत किस बात से की है దేవుని రాజ్యము సమీపములో ఉన్నది कि खुदा का राज्य बहुत ही निकट है దేవుని రాజ్యాన్ని పొందుకోండి खुदा के राज्य को तुम पाओ దేవుని రాజ్యాన్ని పొందుకోండి खुदा के राज्य को तुम पाओ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యాన్ని పొందుకోండి అని సువార్త మొదలు పెట్టిండు खुदा के राज्य को तुम पाओ कि यह जो सुसमाचार की शुरुआत की है హల్లెలూయా हालेलुया మీ యొక్క జీవితంలో సువార్త ఇదేంతోని మొదలవ్వాలంటే तुम्हारे जीवन में सुसमाचार की शुरुआत किससे शुरुआत దేవా होती ఈ है రోజు నేను దాని కొరకు వచ్చిన దీని కొరకు వచ్చిన దీని కొరకు వచ్చిన అని మీరు ఇక్కడికి వచ్చింటారు प्रभु मैं आज इस बात के लिए उस बात के लिए इस बात के लिए आया कि तुम आए होंगे आज అవన్నీ यहाँ पे। అడగొద్దనట్లేను वो सब नहीं मांगना ऐसा नहीं కానీ कहता हूं मैं మొదలు పెట్టింది ఈ రోజు మొదలు పెట్టండి ఎట్టా అంటే దేవాన్ని రాజ్యం కొరకు వచ్చిన అని మొదలు పెడదాం హల్లెలూయా आज के दिन से हम शुरुआत करेंगे कैसे शुरुआत करें प्रभु मैं आपके राज्य के लिए कहकर आया हूं హల్లెలూయా हालेलुया అందరు నోటితో పలకండి నీ రాజ్యం కొరకు వచ్చినాయా आप सब अपने मुंह से कहिए हे प्रभु आपके राज्य హల్లెలూయా के लिए मैं आया हूं దేవుని हालेलुया। రాజ్యాన్ని వెతుకుదాం ఈ రోజు खुदा के నుంచి. राज्य को हम ढूंढेंगे आज మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకుదాం सबसे पहला हम खुदा के राज्य की खोज ఎందుకంటే करेंगे మొట్టమొదటి సువార్త బోధించింది మొట్టమొదటి వాక్యం యేసు ప్రభు చెప్పింది దేవుని రాజ్యం వెతకండి అని क्योंकि सबसे पहला सुसमाचार जो है यीशु मसीह ने कहा है जो सबसे पहला वचन संदेश है वो ये है कि खुदा के राज्य की खोज करो మొట్టమొదటిది ఎందుకు ప్రాధాన్యతనిచ్చినట్టు అది ఇంపార్టెంట్ కాబట్టి మొట్టమొదటిగా చెప్తారు सबसे पहला माने उसको इस बात की प्रामुख्यता इसलिए की गई है क्योंकि वो सबसे जरूरी है इसलिए वो सबसे पहले कहा गया है बात। హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారో చాలా మందికి క్లారిటీ ఉండదు कितने सारे लोग हैं जो खुदा के राज्य को ढूंढ रहे बहुत से लोगों को इस बात దేవుని की రాజ్యం అంటే clarity नहीं ఏంటియో होती। కొంతమందికి క్లారిటీ ఉండదు खुदा का राज्य माने क्या थोड़े लोगों को इस बारे में साफ साफ नहीं पता है మన సొంత మాటలో దేవుని రాజ్యం మనం చూస్తూ ఉంటాము हम अपनी खुद की बातों में जब खुदा के राज्य కానీ को देखते हैं వాక్యం ఏం పలుకుతున్నది దేవుని రాజ్యం అంటే ఏంటి అని वचन क्या कहता है खुदा का राज्य माने क्या है చూడండి 13వ అధ్యాయంలోకి వెళ్దాం 13 अध्याय में हम जाएंगे 13వ అధ్యాయం 19వ వచనంలో దేవుని రాజ్యము గురించి చెప్తాడు मत्ती पुस्तक 13 अध्याय 19वें वचन में खुदा के राज्य के बारे में कहते हैं ఏ రాజ్యము కొరకైతే మొట్టమొదటిగా బోధించిండో ఆ రాజ్యము గురించి जिस राज्य के बारे में सबसे पहले उन्होंने प्रकट किया उस राज्य के विषय में कहते हैं यीशु मसीह ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపక హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఈ యొక్క వాక్యము జాగ్రత్తగా వినండి देखो इस वचन को बड़े ध्यान से तुम सुनो ఎందుకనంటే మీరు పొందుకోవాలనుకునేటి क्योंकि जो तुम पाना चाहते हो దేవుడు ఇయ్యబోతుండు वो హల్లెలూయా तुमको खुदा देने वाला है हालेलुया। हालेलुया దేవునిచ్చి చదవండి వాక్యము వినియు గ్రహింపక యుండగా మ్. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే హల్లెలూయా हालेलुया దేవుని రాజ్యము గురించి వాక్యము ఏంటంట खुदा के राज्य के विषय में वचन क्या है దేవుని రాజ్యము గురించి వాక్యము खुदा के राज्य के विषय में खुदा का जो वचन है ఏంటంటే क्या है वो ఇంగ్లీష్ లో రాస్తుంది इंग्लिश भाषा में यह लिखा है సీడ్ ఇస్ ద గాడ్స్ కింగ్డమ్ जो बीज है वह वो खुदा का राज्य है విత్తనమే దేవుని రాజ్యం యొక్క వాక్యము जो है वो बीज है खुदा के राज्य का वो वचन విత్తనమే దేవుని రాజ్యం యొక్క వాక్యము वो बीज है खुदा के राज्य का वचन విత్తనమే దేవుని రాజ్యముగా మారుస్తుంది నీ ప్రపంచాన్ని वो बीज है जो तुम्हें खुदा के राज्य के तौर पे तुम्हारी जो దేవుని दुनिया को రాజ్యం बदलता అంటే है నువ్వు ఎంత పెద్దది పొందుకోవాలో అని అనుకుంటుంటే పోయి जो है खुदा का राज्य माने कितना बड़ा है जो तुम पाना चाहते हो क्या सोचते होंगे ना ఎంత పెద్దవి పొందుకోవాలనుకుంటుంటేవి जो है कितने ही बड़ा तुमको पाना है क्या तुम सोचते हो ना కానీ ऐसा? ఇలాంటి వందల మంది వేల మంది ఉన్న ఈ యొక్క దేవుని ఆరాధనలో जो इस प्रकार से 100 या हजारों की गिनती में जो खुदा की आराधना మరి में जो लोग అలాంటి हैं పెద్ద పెద్ద ఇయ్యాలంటే కుదరదు కదా ऐसा बड़ा बड़ा देना तो नहीं हो पाएगा మరి ना ప్రతి ఒక్కరికి ఇయ్యాలంటే फिर हर एक को देना तो ఇలాంటి ఆరాధనలు గాని కూడికలు గాని మీ ఇంట్లో జరిగే మీటింగ్స్ లో గాని इस प्रकार की आराधना इस प्रकार से इकट्ठा होना आपके घरों में होने वाली प्रार्थना सभाएं దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా నా రాజ్యాన్ని వెతుకు प्रभु ये कहते हैं कि सबसे पहले तुम मेरे राज्य की खोज అదే నా करो మొట్టమొదటి బోధ यही सबसे पहली जो నా है उपदेश की రాజ్యాన్ని शिक्षा है వెతకడం అంటే అర్థం ఏంటంటే मेरे राज्य की खोज करना इसका अर्थ నువ్వు क्या है విత్తబడాలంట तुमको सबसे पहले बोए जाना నువ్వు चाहिए విత్తబడాలంట तुमको सबसे पहले बोए जाना है హల్లెలూయా हालेलुया సీడ్ నీలో విత్తబడాలా तुम में वो बीज जो है वो बोया जाना चाहिए హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया
దేవుడు खुदा ప్రతి వాక్యములో हर एक वचन में ఒక విత్తువాడిలాగా एक बोने वाले के जैसा దేవుడు విత్తుతా ఉంటాడు. खुदा वो बोता रहता है। ఏం విత్తుతా ఉంటాడంటే वे क्या बोते ఆ हैं? యొక్క సీడ్స్ ని విత్తుతా ఉంటాడు. उन बीजों को वो बोते हैं। నీలో విత్తుతా ఉంటాడు ఆ యొక్క वो సీడ్స్ तुम में जो उन बीजों को बोते हैं ఆయన విత్తువాడు, वो बोने वाले हैं। ఆయన విత్తువాడు. वो बोने वाले ప్రతి हैं। వాక్యంలో విత్తుతా ఉంటారు. हर एक वचन के जरिए वो बोते हैं। ఆయన యొక్క సీడ్స్ ని పంచుతా ఉంటారు. वो अपने बीजों को बांटते बोते हैं। ప్రతి ఆరాధనలో దేవుడు విత్తుతా ఉండగా हर एक आराधना में जब खुदा बोता है तो ఈ ఆరాధనలో కూడా इस आराधना में దేవుడు भी ప్రతి ఒక్కరి జీవితంలో విత్తును గాక. प्रभु हर एक के जीवन में बोए। హల్లెలూయా. हालेलुया। మరి విత్తబడిన వాళ్ళందరూ కూడా जो सारे बोए गए हैं वो దేవుని सब लोग, ఆరాధనలో ఇలా సీడ్స్ అన్ని వేస్తా ఉంటాడు. खुदा जो आराधना में ऐसे बीजों को डालता है వాక్యము లాగా वचन के जरिए। నీలో సీడ్స్ వేస్తా ఉంటారు. तुम में बीजों को डालता प्रभु। నీలో సీడ్స్ వేస్తా ఉంటారు. तुम में बीजों को बोता है। నీలో సీడ్స్ వేస్తా तुम ఉంటారు. में बीजों को बोता है प्रभु। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు కూడా అదే దేవుడు ఇక్కడ సీడ్స్ వేయును గాక. वही खुदा आज के दिन यहाँ उन बीजों को అలా बोए। సీడ్స్ వేస్తూ ఉండగా वो जैसे उन बीजों को डालते మరి रहते हैं। ఏంటన్నా అందరూ వాక్యంలో ఫలిస్తలేరు కదా. फिर क्या ना सब लोग वचन में फलवंत नहीं हो మరి रहे हैं। దేవుడేసే సీడ్స్ లలో విత్తనాలలో खुदा जो बीज बोता है ना उनमें, దేవుడేసే విత్తనాలు जो खुदा जो बीज बोता है ना అందరూ उसमें, కూడా పొందుకోరంట. उसको सारे लोग नहीं पाते हैं। కేవలం 25% మాత్రమే పొందుకుంటారంట ఆ విత్తనాలు. 25% लोग हैं जो पाते हैं उन बीजों చాలా को। అన్ని ఆరాధనలలో सब మీరు आराधनाओं ఎన్ని में వాక్యాలు విన్నారు అన్ని వాక్యాలలో जितने सारे वचन से దేవుడు सारे वचनों విత్తనాలు में వేసిండు. खुदा ने बीजों को डाला है। కానీ నువ్వు ఆ 25% నువ్వు ఉండేనా? फिर क्या उन 25% में तुम हो? నీలో విత్తనం వేసుకునే వాడిగా నువ్వే ఉండేనా? जो तुम्हारे अंदर बीज को बोने वाले के समान क्या तुम थे? దేవుని కొరకు నువ్వు ఒక మంచి నేలగా ఉండేనా? खुदा के लिए क्या तुम एक अच्छी जमीन के तौर पर थे क्या? దేవుని కొరకు నువ్వు తలుపులు తెరిచినవా? क्या तुमने खुदा के लिए अपने दरवाजों को खोला ఆయన है? విత్తుతా ఉండగా ప్రతి ఆరాధనలో మీరు విత్తుతా ఉండగా విత్తనాలు जब वो बो रहे हैं हर एक आराधना में जब उन बीजों को वो बो रहे हैं చాలా మటుకు तो बहुत सी हद तक 75% అంట जो है 65% लोग ఎట్లుండేవారనంటే 75% लोग कैसे हैं? చూడండి देखो కొందరు విత్తుతుంటే जब बोया जा रहा था तो పక్కన పడేవారంట. जो है सड़क के किनारे गिरे हुए जैसा, పక్కన పడేవాళ్ళు जो किनारे गिरे हुए जैसा విత్తబడేటప్పుడు जब बोया जा रहा ఇది था तो నాకెందుకులే ये मेरे लिए किस लिए है అని అనుకునే వాళ్ళు చాలా మంది. कहकर सोचने वाले बहुत से लोग ఒక हैं। 25% మంది एक 25% ఈ लोग వాక్యం నా కొరకు కాదు, ये वचन मेरे लिए नहीं है, దేవుడు విత్తుతా ఉన్నాడు, खुदा बोता जा रहा है, విత్తనాలు వేస్తున్నాడు, वो बीज डाल रहे ఈ हैं, విత్తనాలు నా కొరకు కాదు ये बीज मेरे लिए అనుకునే नहीं వాళ్ళు है। 25% మంది. ऐसा कहकर सोचने वाले लोग 25% है। నువ్వు అనుకోట్లేవమ్మా అది तुम वैसा नहीं सोच रहे हो। సాతాను ఎత్తుకపోతుంది నీలో నుంచి ఆ విత్తనాలు. शैतान उठाकर ले जा रहा है तुम्हारे अंदर से उन बीजों को। పైన అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. बाद में ऊपरी अध्याय पूरा आप पढ़ लीजिएगा। ఇది రాస్తున్నది క్లియర్ గా రాస్తున్నది. साफ साफ ये बात लिखा हुआ है। ఆ విత్తనాలని సాతాను తీసుకొని వెళ్ళిపోతుందంట. जो है वो सारे बीजों को शैतान उठाकर ले जा నువ్వు रहा है। వాక్యం నీలో విత్తబడకుండా నువ్వు చేస్తున్నావు కదా, నాకెందుకులే అనుకుంటున్నావు కదా. तुम ये सोच रहे हो कि वचन मुझको किस लिए कहकर वो नहीं बोल रहे అనుకునేది ना నువ్వు बीजों కాదు. को, वैसा सोचने वाले అక్కడ तुम नहीं అధ్యాయంలో हो। క్లియర్ గా రాస్తున్నది वहाँ पर अध्याय में साफ साफ लिखा है సాతానుగాడు ఆ విత్తనాలు ఎత్తుకపోతున్నాడు. कि शैतान उन बीजों को उठाकर ले जा సాతానుగాడు ఆ रहा है। వాక్యాన్ని ఎత్తుకపోతున్నాడు. शैतान उस वचन को तुम्हारे पास से उठाकर వినకుండా ले जा रहा है। ఎత్తుకపోతుండు నిన్ను. तुम ना सुने जैसा वो उठाकर ले నువ్వు जा रहा है। చిన్నవాడవైనా యవనస్తుడవైనా పెద్దవాడి ముసలాడైనా तुम चाहे छोटे हो बड़े नौजवान हो बूढ़े हो సాతాను कोई भी हो, వినకుండా ఆ విత్తనాలను ఎత్తుకపోతున్నాడంట. तुम ना सुनो इस कारण वो शैतान उन बीजों को उठाकर ले మళ్ళీ जा रहा है సాతాను तुमसे। ఎత్తుకపోనిస్తావా? क्या तुम शैतान को ले जाने दोगे? లేకపోతే దేవా ఈ యొక్క నేల నీ కొరకునైనా नहीं तो ये को प्रभु ये ఈ जमीन आपके వాక్యం लिए నాలో है। విత్తబడాలా, ये वचन मुझ में ఈ बोया విత్తనం जाना నాలో चाहिए। విత్తబడాలా. ये बीज मेरे अंदर बोया చూడండి, जाना దేవుని चाहिए। రాజ్యాన్ని ఇదే వెతకండి, ఈ రీతిగా వెతకాల మీరు. इस प्रकार से तुमको खुदा के राज्य की అప్పుడు खोज करनी है। సర్వం సమకూర్చబడుతుంది నీకు. तब सब कुछ तुम्हारे लिए इकट्ठा किया जाएगा। హల్లెలూయా. हालेलुया। ఈ రీతిగా దేవుని రాజ్యాన్ని వెతకండి. ఈ వాక్యము నా కొరకు, इस प्रकार से खुदा के राज्य को ढूंढो कि ये वचन मेरे लिए है ఈ कहकर। వాక్యము నా కొరకు. ये वचन मेरे సాతాను लिए है ఎత్తుకోనికి వీల్లేదు. कहकर। शैतान इसे नहीं लेकर నేను जा అలసి सकता है। సొలిసిపోతున్నా సరే मैं चाहे थका रहा నేను हूं फिर వినాల भी వాక్యాన్ని, मुझको सुनना है నేను इस వినాల वचन को। వాక్యాన్ని. मुझको सुनना है इस నేను वचन ఎంత को। ఆలోచనలు ఉన్నా సరే चाहे मुझ में कितनी నా सारी యొక్క सोच హృదయ भरी हो, ఆలోచనలన్నీ మళ్ళిస్తూ దేవుని వాక్యాన్ని వినాలా వినాలా వినాలా. लेकिन मेरे हृदय की सोचों को मैं पलटाकर खुदा के वचन की ओर लगाकर मुझको खुदा के वचन को सुनना ఆ है तो రీతిగా सुनना మీ है। నేలని మీ హృదయాన్ని తయారు చేసుకోండి. उस प्रकार से अपने उस हृदय की जमीन को तुमको तैयार करना రెండవది है। రాతి నేల, और दूसरा जो बंजर पत्थर से రెండవది भरी, రాతి నేల. जो चट्टानों से भरी हुई जमीन, ఈ రాతి నేలలో
इस चट्टान वाली जमीन में వాక్యము వినే వాళ్ళు ఉంటారు, वचन सुनने वाले होते हैं, అద్భుత కార్యాలు చూసే వాళ్ళు ఉంటారు. देखने वाले होते हैं आश्चर्य కానీ कर्मों को, బయటికి వెళ్ళిన తర్వాత लेकिन बाहर जाने के बाद బయటికి వెళ్ళిన తర్వాత लेकिन बाहर जाने ఏ के ఒక్క बाद తుఫాన్ వచ్చినా चाहे कुछ तूफान जब తుఫాన్ आता వచ్చినా है, जब कोई ఆ तूफान आता है, విత్తనాలన్నీ ఎగిరిపోతాయి రాయిల నుంచి. तब वो सारे बीज उन पत्थरों में से जो उड़ के चले जाते నిలబడదు వాక్యము. हैं, जो उनके अंदर वचन नहीं टिकता है. వాక్యం వింటున్నావు, ప్రతి ఆదివారం బాగుంది, हर रविवार सुन रहे वचन अच्छा కానీ है, ఒక రాతి నేలలాగా వింటున్నావు నువ్వు. लेकिन चट्टान और पत्थरों से भरी जमीन के जैसे तुम ఒక सुन रहे రాయి हो. లాంటి మనసు మారని మనసులాగా నువ్వు వింటున్నావు. एक पत्ता जैसा मन जो नहीं बदलता, ऐसे मन के साथ तुम सुन ప్రతి रहे బిడ్డ हो. ప్రేయర్ పవర్ లో మారే మనసులాగా వాక్యం వినును గాక. हर एक व्यक्ति इस प्रेयर पावर में उनका मन फिराए जैसा उस वचन को वो सुनने पावे. బయటికి వెళ్ళిన తర్వాత నీ గొప్పతనము, నీ డబ్బు, నీ రిచెస్ जो बाहर जाने का आपका पैसा, आपके जो ऊंची होदा, वो सब कुछ ఆ వాక్యాన్ని కొట్టేస్తున్నది. वो तुम्हारे उस वचन को जो वो दूर నీ कर देता ఉద్యోగము, है. నీ వ్యాపారము వాక్యాన్ని కొట్టేస్తున్నది. तुम्हारी नौकरी व व्यापार उस वचन को जो वो जो बहा के ले जा रहा है. తుఫాను లాగా ఎగిరిపోతున్నది. तूफान के जैसे वो उड़ के चला जा రాతి रहा है. నేలలాగా వాక్యం వింటున్నావు నువ్వు. एक पत्थर और चट्टान से भरी हुई जमीन మారని के समान सुन మనసులాగా रहे हो. వాక్యం వింటున్నావు నువ్వు. जब मन बिना फिराए तुम जो वचन को నీ सुनते हो, స్నేహితులు, నీ బంధువులు వాక్యాన్ని కొట్టుకుపోతున్నారు. तुम्हारे दोस्त और रिश्तेदार उस वचन को तुम्हारे पास से ले जा रहे हैं. వాక్యము జీవింపకుండా చేస్తున్నారు. उस वचन को तुम्हारे अंदर जीने नहीं నిన్ను दे रहे हैं, మారకుండా చేస్తున్నారు. तुम्हें बदलने नहीं दे रहे నిన్ను हैं, वो మారకుండా చేస్తున్నాడు. तुम्हें वो बदलने नहीं నువ్వు दे వాక్యం रहे हैं. వింటూ ఇంకా మారట్లేవంటే నువ్వు రాతి నేలవి. तुम वचन सुनकर अभी भी नहीं बदल रहे, माने तुम जो है चट्टान व पत्थरों से भरी దేవుని हुई రాజ్యాన్ని जमीन हो. నువ్వు వెతుకుతలేవు. तुम खुदा के राज्य की खोज नहीं कर रहे దేవుని हो, రాజ్యాన్ని నువ్వు పొందుకుంటలేవు. तुम खुदा के राज्य को नहीं पा रहे हो. తర్వాత ఇంకొక 25% और 25% ముళ్ళ लोग కంపలలో పడుతున్నది కదా. जो है झाड़ियों में, कांटों भरी झाड़ियों వాక్యం में डल వింటున్నారు, रहा है. బాగున్నది, हाँ, वचन सुन रहे కానీ अच्छा है, చాలా విషయాలు నేను అంచివేస్తున్నాయి వాక్యములో ఎదగకుండా. लेकिन बहुत सारी ऐसी बातें जो तुम्हें दबा दे रहे ताकि तुम वचन में ना बढ़ोगे कर, వాక్యానుసారంగా మారకుండా, वचन के हिसाब से तुम ना నీ बदलोगे कर, జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోకుండా, तुम्हारे जीवन को तुम पवित्र ना నీ बनाओगे कर, జీవితాన్ని నీతి కొరకు బ్రతకకుండా, నిలబడకుండా, तुम्हारे जीवन को जो धर्मी बनाकर उस धार्मिकता के खातिर तुम नहीं యేసయ్య जीवन కొరకు जैसा। నిలబడకుండా అనేక విషయాలు అంచివేస్తున్నాయి అంటే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకట్లేవు. जो यीशु के लिए तुम नहीं खड़े हो रहे, बहुत सी ऐसी बातें तुम्हें दबा दे रही, माने तुम जो है उस वचन को अपने अंदर नहीं ले रहे हो. దేవుని రాజ్యము వెతకడం అంటే విత్తనము నీలో పడి ఫలించాలా. जो खुदा के राज्य की खोज करना माने वो बीज तुम्हारे अंदर डाला जाना चाहिए, वो बीज फलवंत होना चाहिए, విత్తనం నీలో పడి ఫలించి నువ్వు ఆ యొక్క ఫలాలని రుచి చూడాల తిని. वो बीज तुम्हारे अंदर बोया जाना चाहिए, वो पेड़ बन के फल देना चाहिए, उन फलों को तुमको खाना भी है. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి देखो 13వ అధ్యాయం 9వ వచనం. मत्ती 13 अध्याय చెవుల గలవాడు వినుగాక అని చెప్పాను, చెవులు గలవాడు వినుగాక వినుగాక అని అని చెప్పాను. చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఆ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లా నేను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యం వెతకడము, देखो खुदा के राज्य की खोज करना, వాక్యాన్ని నీలో విత్తనం వేసుకోవడమే దేవుని రాజ్యాన్ని వెతకడము. खुदा के वचन को एक बीज के तौर पर अपने अंदर बोना, इसे ही कहते हैं खुदा के राज्य की खोज అయితే करना. అక్కడ శిష్యులు అడుగుతున్నారంట, वहां पर चेले ये पूछते हैं, మరి ఇది అందరికీ కాదా యేసు ప్రభు అని అంటే, क्या ये सबके लिए नहीं है क्या यीशु అందరికీ मसीह? కాదు, ये सबके लिए नहीं కేవలం है, 25% మాత్రమే. सिर्फ 25% के लिए ही. అన్ని వాక్యాలలో 25% మాత్రమే. सारे वचनों में सिर्फ 25%. కాబట్టి కాంపిటీషన్ బాగా ఉన్నది ఇక్కడ. प्रतियोगिता बहुत ज्यादा है यहाँ, కాంపిటీషన్ బాగా ఉన్నది. प्रतियोगिता बहुत ज्यादा నువ్వు ఆ है यहाँ. 25% లో ఉంటావా ఇక్కడ? क्या तुम यहाँ पर उस 25% के लोगों में మిగతా रहोगे? 75% లో ఉంటావా? नहीं तो ऊपर के 75% में 25% रहोगे. లో ఉంటావా? మిగతా 75% లో ఉంటావా? तुम उस 25% में रहोगे या 75% में ही रहोगे? 25% మాత్రమే విత్తబడతారంట. सिर्फ 25% है जो बोए जाते हैं. ప్రతి వాక్యంలో కేవలం 25%మే. हर एक वचन में सिर्फ 25% लोग हैं जो बोए కాంపిటీషన్ जाते हैं. చాలా ఉన్నది. प्रतियोगिता बहुत ఆ बड़ी है. 25% లో నువ్వు విత్తబడు. उस 25% में तुम भी बोए जाना ప్రతి चाहिए. మాట శ్రద్ధగా విను. बड़े ध्यान से हर एक बात को तुमको ప్రతి सुनना మాట है. నీలో వేసుకో. हर एक बात को अपने अंदर तुमको ప్రతి लेना మాట है రీతిగా జీవిస్తూ ఉండు. और उस हर एक बात के अनुसार तुम जीते रहो. అయితే యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నారంట, तो यीशु मसीह से जो है चेले ये पूछते हैं, మరి యేసు ప్రభు మిగతా వాళ్ళు ఎలా యేసు ప్రభు फिर बाकी के लोगों का फिर कैसा प्रभु? పోయినట్టేనా అంటే, क्या बस उनका उतना ही क्या? ఎవరికైతే చెవులు ఉంటాయో जिनके कान हैं వాళ్ళు వింటారు. वो ये सुनेंगे, ఎవరికైతే చెవులు ఉంటావో, जिनके कान हैं, ఆత్మీయ చెవులు ఉంటాయో जिनके आत्मिक कान వాళ్ళు हैं,
మాత్రమే వింటారు, सिर्फ वही ये सुनते हैं, మిగతా వాళ్ళు వినరు. बाकी के लोग नहीं యేసు सुनते। ప్రభు అంటున్నాడు, यीशु मसीह ही ये వాక్యం कहते हैं, చెప్పేటప్పుడు ఎంతో మంది వినరు, वचन जब बोला जाता है बहुत से लोग तो नहीं 75% सुनते మంది వినరు. हैं, 75% लोग नहीं सुनते हैं, వాళ్ళు నా రాజ్యాన్ని వెతికేవారు కాదు. वे मेरे राज्य की खोज करने वाले लोग नहीं అందుకే हैं। इसलिए వాళ్ళకి సర్వము సమకూర్చబడతలేదు. उनके लिए सब कुछ इकट्ठा होकर नहीं किया जा रहा है। నా వాక్యాన్ని వెతికే వాళ్ళు, जो मेरे राज्य నా की खोज करते రాజ్యాన్ని हैं, వెతికిన వాళ్ళు, जो मेरे राज्य वचन की खोज करते దేవుని हैं, వాక్యాన్ని వాళ్ళలో విత్తనం వేసుకునే వాళ్ళు वो खुदा के वचन का बीज अपने अंदर ప్రతి बो लेते हैं। వాక్యములో 25% మందే ఉంటారు. हर एक वचन में सिर्फ 25% వాళ్ళు होते लोग, సర్వము పొందుకుంటారంట. ये హల్లెలూయా, लोग जो सब कुछ पाते हैं। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఆ 25%లో నేను ఫస్ట్ ఉండును గాక. उस 25% में मैं सबसे पहले रहने మరి पाऊं। మీరు और तुम लोग సెకండ్ ఉంటారా, फर्स्ट థర్డ్ ఉంటారా, दूसरे नंबर 25 पर ఉంటారా? रहोगे, तीसरे या 25वें हाँ? नंबर पर रहोगे, किस ఆ पर रहोगे? 25%లో उस 25% में మనందరం ఫస్ట్ ఉండును గాక. हम सब जो है सबसे पहले वो सर्वप्रथम बने। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ 25% మాత్రలోనే మనము ఉండాలని ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, మనలో వేసుకోవాలి విత్తనంగా. उस 25% लोगों में अगर हमको रहना है तो हमें बड़े ध्यान से उस प्रभु के वचन को सुनकर उस वचन के बीज को अपने अंदर हमको बो लेना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి మిగతా వాళ్ళ గురించి ఎలా అనంటే, फिर बाकी के लोगों का कैसा के पूछने पर ఉత్సవులు ఉంటేనే వింటారు, లేకపోతే जिनके कान है वही सुन వాళ్ళు पाएंगे, नहीं దేవుని तो రాజ్యాన్ని వెతికే వాళ్ళు కారు. वे लोग खुदा के राज्य को ढूंढने वाले लोग మరి नहीं అన్యుల है। సంగతి ఎలా అనంటే శిష్యులు అడిగితే, अन्य जातियों के बारे में क्या है कि अगर जब चेलों ने पूछा ఆ प्रभु से అన్యుల కొరకే. उन अन्य जातियों के लिए ही, సరే వీళ్ళు కూడా వినని వాళ్ళు, ठीक है, ये भी नहीं सुनने वाले, మిగతా 75% వాళ్ళు, जो बाकी के 75% लोग అన్యులు, हैं और जो अन्य जाति के हैं, వీళ్ళందరికీ నేను इन सब लोगों के लिए मैं ఉపమానాలతో నేర్పిస్తా వాళ్ళకి. दृष्टांतों से मैं उनको ये सिखाऊंगा। అంటే వాక్యము వినకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కదండి. माने जो वचन नहीं सुनकर जो यहाँ से चले जाते हैं, వాక్యం మీలో వేసుకొని బయట వాక్యానుసారంగా జీవించకుండా వెళ్ళిపోతారు. చూడండి ప్రతి ఆదివారము वचन को अपने अंदर ले तो लेते लेकिन बाहर जाने को वचन के अनुसार जो नहीं जीते हैं ना, हर हफ्ते 75% లాగా ఉంటున్నారు చూడండి. जो 75% लोगों के जैसे जो रहते हैं ना, వాళ్ళకి మరియు అన్యులకి ఎలా నేర్పిస్తారంట, उनको और फिर अन्य जाति के लोगों को कैसे सिखाएगा प्रभु? ఇలాంటి ఉపమానాలతోని ఎగ్జాంపుల్స్ తోని నేర్పిస్తారంట. ऐसे दृष्टांत व उदाहरण के जरिए सिखाते हैं। ఒక ఎగ్జాంపుల్ ఇస్తారంట మీకు, एक उदाहरण देते हैं, నేర్చుకునే ఉపమానం ఇస్తారంట మీకు. तुम सीखो वैसे दृष्टांत మీ वो देते ముందు ఒక हैं, ఉపమానం కనిపిస్తది, तुम्हारे आगे दृष्टांत होता है, మీ एक ముందు उदाहरण। ఒక నాశనం కనిపిస్తది. అయ్యో దేవుడు నన్ను ఇక్కడ నుంచి కాపాడిండే అనే ఒక మనస్సు మీకు కలుగులాగా చేస్తాడు దేవుడు. तुम्हारे सामने एक विनाश होता है, हे खुदा ने मुझको जो यहाँ इस विनाश से बचाया कि ऐसा मन तुम में आता है। హల్లెలూయా. హల్లెలూయా. అలా మిగతా 70% ఇంకా అన్యులకి దేవుడు అలా నేర్పిస్తారని శిష్యులతో చెప్తా ఉన్నాడు. बाकी के 75% लोग और अन्य जातियों को जो प्रभु इस प्रकार से सिखाते हैं, क्योंकि प्रभु ने उन चेलों से ये कहा है। మరి అవి ఉపమానాలు చూసి కూడా వినని వాళ్ళు కూడా ఉంటారు. वैसे दृष्टांत का उदाहरण को देखकर भी नहीं सुनने वाले దేవుని लोग होते हैं। వాక్యాన్ని చూసి విని మారనోళ్ళు కొందరు, खुदा के वचन को 75%. खुदा के वचन को देखकर सुनकर ना बदलने वाले लोग తర్వాత దేవుడు 75%। వాళ్ళకి ఉదాహరణలతోని దెబ్బలతోని నేర్పిస్తూ ఉంటాడు. खुदा उदाहरण के जरिए मार करते जो है वो उनको అవి सिखाता కూడా है। విని మారనోళ్ళు ఉంటారు. वो भी सुनकर नहीं बदलने वाले लोग भी होते हैं। 14వ వచనంలో చూడండి, 14 वचन में देखिएगा, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. చాలండి. హల్లెలూయా. हालेलुया। వాళ్ళ హృదయం ఎలాంటి వాళ్ళు అంటారు, उनका दिल कैसा है कहते हैं, ఏందంట, कैसे है उनका हृदय? అందరూ అంటారు కదా, हम सब कहते వినకపోతే हैं, नहीं सुनने पर क्या कहते हैं हम? ఏమంటారు, क्या कहते हैं हम? బాగా కొవ్వెక్కింది उनको खूब चर्बी चढ़ అని गई है, దేవుడే అంటున్నాడు. कहकर खुदा ही कह रहे అలాంటి हैं। హృదయాలకి ऐसे हृदयों को ఆ 25% లాగా లేరు, वो 25% మిగతా जैसे नहीं है, 75% లాగా లేరు. बाकी के 75% ఉపమానాలు जैसे नहीं చెప్పి है। దెబ్బలు కొట్టినా సరే उनसे दृष्टांत व उदाहरण के उनको मार भी पड़े వాళ్ళు फिर भी వింటలేరు. అంటే వాళ్ళ కన్నులు మూసుకొని ఉన్నాయి, వాళ్ళ చెవులు మూసుకొని ఉన్నాయి, వాళ్ళ హృదయం కొవ్వెక్కినోళ్ళు అని అంటున్నాడు. बोलने के बाद भी अगर नहीं सुन रहे, माने उनकी आंखें बंद हो चुकी, उनके कान जो है नहीं सुनने में दे रहे, और वे जो है चर्बी उनको चढ़ गई है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ కొవ్వంతి ఈ రోజు కరిగిపోను గాక. वो सारी चर्बी आज के दिन ఇక్కడ पिघल ఉన్న जाए। క్రొవ్వంతా కరిగిపోను గాక. यहाँ पर जो सारी वो उनकी चर्बी वो पिघल దేవాని जाए। అగ్నితో నీ క్రొవ్వుని కరిగించండి. प्रभु अपनी अग्नि से वो सारी चर्बी को ప్రతి पिघला दो। చెవులు తెరవబడును గాక. हर एक कान खुल जाने पावे, ప్రతి ఒక్క కన్నులు తెరవబడును हर గాక. एक की आंखें खुल जावे, ప్రతి ఒక్కరు 25% లోకి వచ్చును గాక. और हर एक व्यक्ति उस 25% में आ जाए। హల్లెలూయా. हालेलुया।
हालेलुया దేవుని రాజ్యం వెతికే దాంట్లో ఉందాం మనం. खुदा के राज्य को ढूंढने वालों में से हम रहेंगे హల్లెలూయా. हालेलुया వాక్యాన్ని వేసుకోండి విత్తనముగా. वचन को एक बीज के तौर पे अपने अंदर వాక్యాన్ని बोलो వేసుకోండి విత్తనముగా. वचन को एक बीज के तौर पर अपने अंदर बोलो तुम హల్లెలూయా. हालेलुया ఇది దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. इसे कहते हैं खुदा के राज्य की खोज దేవుని करना రాజ్యం అంటే ఇది. खुदा का राज्य माने ये విత్తనం వేసుకొని बीज को अपने अंदर 25% ఉండాలా. चाहे 25% में रहना సరే है మిగతా 75% మిగతా వాళ్ళగా ఉన్నా సరే దేవుడు అంటున్నాడు మీకు ఉపమాన రీతిగా నేను నేర్పిస్తా 25%లోకి రా అంటున్నాడు. अगर तुम 75% के जैसे लोगों के समान रहो तो उदाहरण व दृष्टांत से मैं तुमको सिखाता हूँ मार देगा सिखाता हूँ तुम इस 25% में आ जाओ ఇది దేవుని రాజ్యం. यह खुदा का राज्य है విత్తనం అంటేనే దేవుని రాజ్యం. बीज माने ही खुदा का राज्य God's kingdom is none other than a seed. खुदा का राज्य और कुछ नहीं वह बीज है విత్తనమే దేవుని రాజ్యం. वह बीज ही खुदा का राज्य है చిన్న విత్తనమే దేవుని రాజ్యం. छोटा सा बीज ही वो खुदा का ఆ राज्य గంట है వాక్యమే దేవుని రాజ్యం. वो 1 घंटे का वचन ही खुदा का राज्य है 25% లాగా ఉండు. 25% के समान तुम रहो హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగం చేస్తున్నావా దేవుని రాజ్యం వెతుకో. तुम नौकरी कर रहे हो तुम खुदा के राज्य की खोज సమస్యలు करो ఉన్నవా దేవుని రాజ్యాన్ని तुम వెతుకు. समस्या में हो तुम खुदा के राज्य की खोज నీ करो పిల్లల్లో దేవుని రాజ్యాన్ని వెతుకు. तुम्हारे बच्चों में तुम खुदा के राज्य की నీ खोज करो భర్తలో దేవుని, నీ భార్యలో దేవుని రాజ్యాన్ని వెతుకు. तुम्हारे पति तुम्हारी पत्नी में खुदा के राज्य की तुम खोज करो హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యము విత్తనము. ఆ విత్తనము చూడండి దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలంటే देखो खुदा के राज्य को तुम्हें कैसे ढूंढना ఇప్పుడు है వరకు దేవుని రాజ్యం ఏందో తెలుసుకున్నారు. अब तक तुमने जाना है खुदा का राज्य क्या है ఇప్పుడు ఎలా వెతకాలో తెలుసుకోండి. अब कैसे ढूंढना है कैसे खोज करनी है इसके बारे में जानो ఇది తెలుసుకుంటే సర్వం పొందుకోవచ్చు మీరు. ये जान लोगे ना तो तुम सब कुछ पा सकोगे గత వారము నేను పొందుకున్న వ్యక్తిని ఈ వాక్యము నేర్చుకొని जय पिछले हफ्ते मैंने पाया हूँ इस वचन के जरिए सीख कर ఈ ही వాక్యాన్ని ప్రిపేర్ అవుతుంటేనే దేవుడు కార్యాలు నా జీవితంలో జరిగినాయి. इस वचन के लिए जब मैं तैयारी कर रहा था तब खुदा के कार्य मेरे जीवन में हुए हैं వాక్యము మధ్యలో నాకు రావాల్సిన ఫోన్లు వచ్చినాయి. जो है वचन के बीच में मुझको जो फोन आने चाहिए वो सारे फोन मुझको आए हैं అలాంటి పవర్ఫుల్ వాక్యం ఇది దేవుని ऐसा రాజ్యము. शक्तिशाली वचन है खुदा का राज्य के विषय में। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया ఎందుకనంటే ఈ దేవుని రాజ్యమే అంటున్నది. क्योंकि ये खुदा का राज्य ही ये कहता మత్తయి है సువార్త 6:33 ఏంటి? मत्ती पुस्तक 6वां अध्याय 33वें वचन में क्या कहकर लिखा है అందరికి నోటికి వచ్చిన వాక్యం మత్తయి సువార్త सब 6:33. मुंह ज़बानी जानते हैं इस మొదట वचन को కాబట్టి మీరు ఆయన నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. మొదట सबसे पहले నా రాజ్యమును मेरे राज्य నీతిని వెతుకుడి. धार्मिकता की तुम खोज करो హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యములో इस वचन में ఆ రాజ్యము గురించి ఏందో తెలుసుకున్నారు మీరు. उस राज्य के बारे में तुमने जाना है రాజ్యం అనగా విత్తనము. राज्य माने बीज 25% ఉన్నారని తెలుసుకున్నారు. 25% लोगों में तुमको रहना है कि अगर जाना ఇంకా है 2 పదాలు ఉన్నాయి దాంట్లో. और 2 शब्द है उसमें ఒకటేమో వెతుకుడి, और एक है ढूंढो ఇంకొకటి మొదట. और दूसरा है सबसे पहले ఇది తెలుసుకుంటే ఈ వాక్యం కంప్లీట్ గా తెలుసుకుంటారు. ఇంకా దేవుని రాజ్యాన్ని వెతుకుంటూ పోతారు. అన్ని సమకూర్చబడతాయి. इस बात को जान लोगे ना तो पूरी तरह से खुदा के राज्य को खोज करना जान लोगे और खुदा के पास से तुम सब बातों को సీకింగ్ पाओगे వెతకడం అంటే ఏంటంటే ढूंढना खोज करना माने क्या దేవుని వెతుకుతేనే దేవుని రాజ్యం నీ దగ్గరకు వస్తుంది. तुम ढूंढोगे खोज करोगे तभी खुदा का राज्य तुम्हारे पास आएगा దేవుని వెతకకుండా खुदा को ना ఆయన ढूंढते हुए రాజ్యాన్ని వెతకకుండా उनके राज्य को ना ढूंढते हुए ఒక మిస్టేక్ తో నీ జీవితంలో రాదమ్మా. एक गलती से जो है वो ఒక तुम्हारे जीवन में नहीं అద్భుతంతో आता है నీ జీవితంలో రాదు. एक जो है आश्चर्य कर्म के तौर पे वो ఒక तुम्हारे जीवन में కార్యముతో नहीं నీ आता జీవితంలో రాదది. एक कार्य के साथ वो तुम्हारे जीवन में దేవుని नहीं आता है రాజ్యము నువ్వు అనుకోకుండా నీ జీవితంలో రానే రాదు. जो खुदा का राज्य बिना तुम्हारी अनुमति के वो तुम्हारे जीवन में नहीं आता है దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే तुम अगर खुदा के राज्य में प्रवेश करना నువ్వు तो వెతుకుతే కానీ तुम अगर ढूंढोगे तो అది ही నీకు దొరుకుద్ది. तभी वो तुमको मिलता है ఆ దేవుని రాజ్యం ఆ విత్తనము ఆ వాక్యాన్ని వెతుకుతే నీలో वो खुदा का राज्य वो बीज उस वचन को तुम ढूंढोगे तो ही దేవుని రాజ్యం వస్తుంది నీ దగ్గరికి. तभी खुदा का राज्य तुम्हारे पास आता బై है మిస్టేక్ గాని అద్భుత కార్యం ద్వారా గాని రాదు అది. किसी गलती से या किसी आश्चर्य कर्म के जरिए वो नहीं आता है హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. खुदा यहाँ पर ये आज्ञा देते हैं వెతుకండి. कि तुम उसकी నా खोज करो రాజ్యాన్ని వెతుకండి అని मेरे ఆజ్ఞాపిస్తున్నాడు. राज्य की खोज करो उसे ढूंढो के ఈ రోజు నేను ఆజ్ఞాపిస్తున్న నా రాజ్యాన్ని వెతుకో. आज के दिन ये आज्ञा देता हूं कि तुम मेरे राज्य की ఆ खोज करो कहता 25% है విత్తనం వేసుకో. उस 25% लोगों में तुम रहो उस बीज को अपने अंदर डाल ఫలించు दो ఆ విత్తనములో. और उस बीज में तुम फलवंत हो హల్లెలూయా. हालेलुया వెతుకు అని ఆజ్ఞ పెడుతుండు దేవుడు. जो ये आज्ञा देता है खुदा कि तुम खोज करो కాబట్టి ढूंढो ప్రతి వాక్యం వేసుకోండి విత్తనముగా. इसलिए हर एक वचन के अपने अंदर बीज के तौर पर तुम बोलो దేవుని రాజ్యం అంటే ఏంటి खुदा का राज्य माने क्या చెప్పండి. कहिए రాజ్యం దేవుని రాజ్యం అంటే ఏంటి? खुदा का राज्य माने क्या వాక్యపు విత్తనము అనండి.
वचन का बीज कहिएगा, వాక్యపు वचन का विత్తనం. बीज. హల్లెలూయా. हालेलुया. వెతకండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. खुदा ये आज्ञा देता तुम उसकी खोज करो, माने तुम उससे ढूंढो. వెతకడం అంటే ढूंढो माने వెతకండి అని అన్నాడు. ढूंढते रहो कहा है, అంటే వెతుకుతూ ఉండాల నువ్వు. माने तुमको ढूंढते ही అంటే रहना ప్రతి है. వాక్యము కొనసాగుతూ ఉండాలి ప్రాసెస్. हर एक वचन जो है वो बढ़ता ही चलता रहना जाना ప్రతి चाहिए. వాక్యములో వెతుకుతూ ఉండాలా. हर एक वचन में तुमको ढूंढते ही रहना है. వెతుకుతూ ఉండండి. तुम ढूंढते ही रहो. కొనసాగిపోండి వెతకడంలో. उस ढूंढने में तुम आगे बढ़ते ही चले అప్పుడు जाओ. దేవుని రాజ్యం దొరుకుద్ది, అన్ని సమకూర్చబడతాయి. तब खुदा का राज्य तुमको मिले, तुम्हारे लिए सब कुछ जो है इकट्ठा होकर కొనసాగిపోండి आएगा. వెతకడంలో. उस ढूंढने में तुम आगे ही बढ़ते चले जाओ. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత వెతకడం అంటే और ढूंढना माने చూడండి, మీకు దేవుని రాజ్యం కరెక్ట్ గా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. खुदा के राज्य के विषय में अच्छे से सही सही ढंग से मैं तुमको समझाता हूँ. నేను కాదు, దేవుడు మీరు దేవుని రాజ్యాన్ని తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని దేవుడు ప్రకటిస్తున్నాడు మీకు. खुदा यह प्रकट करता है कि तुमको ये समय आया है जानने का खुदा के राज्य के विषय में. కాబట్టి వెతకడానికి అర్థము కొనసాగిపోవాలి. వెతుకుతూ వెతుకుతూ ప్రతి వాక్యములో. खोज करना, ढूंढना माने इसका अर्थ ये है तुमको ढूंढते चले जाना है, तुमको आगे ही बढ़ते रहना है उस खोज करने में. రెండవది और दूसरी बात, వెతకడానికి అర్థం ఏంటంటే ढूंढना माने खोज करना, इसका నీ अर्थ क्या బైబిల్ है? ప్రతిరోజు తిరిగేయి. जय प्रतिदिन तुम्हारी बाइबल के जो पन्नों को पलटते ప్రతిరోజు रहना है. చదువు. प्रतिदिन तुम उसे पढ़ो. ప్రతిరోజు చదవడం అంటేనే వెతకడము. प्रतिदिन पढ़ना वचन को माने ही खोज करना कहते ప్రతి हैं. వాక్యంలో 25% లాగా ఉండడం అంటేనే వెతకడము. हर एक वचन में 25% लोगों के समान रहना है, उसे ही खोज करना कहते हैं. ప్రతిరోజు చదవడం అంటే వెతకడము. जय हर दिन वचन को पढ़ना, उसे ही कहते हैं प्रभु के राज्य की खोज దీని करना. ద్వారా సర్వం సమకూర్చబడుతుందయ్యా. उसके कारण तुम्हारे लिए सब कुछ इकट्ठा करके दिया ఒకటి రెండు जाएगा. కాదు, సర్వం సమకూర్చబడుతుంది. एक या दो नहीं, सब कुछ तुम्हारे लिए इकट्ठा करके दिया जाएगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మూడవది వెతకడం అంటే और तीसरी बात माने खोज करने के विषय में అన్వేషిస్తూ ఉండండి. जो अन्वेषणा करनी है, ఎక్స్ప్లోర్. जो उसकी अन्वेषणा करनी है, ఎక్స్ప్లోర్ तुम्हें अन्वेषणा करनी है. అంటే माने నువ్వు ఒక దారి పొడవున పోయేటప్పుడు जब तुम एक रास्ते पर सीधे चलते रहते हो, నువ్వు ఒక గమ్యం పెట్టుకుంటావు. तुम एक जो है एक मंजिल रखते हो నేను భద్రాచలం పోవాలా అని. कि मुझको भद्राचलम जाना ఆ है. कि భద్రాచలానికి పోయేటప్పుడు जब उस भद्राचलम के लिए जाते हो ఆ तो దారి పొడవునా जो उस रास्ते, उस सीधे रास्ते में హైదరాబాద్ దాటగానే భద్రాచలం వస్తుందా? हैदराबाद पार करते क्या भद्राचलम आ जाता है क्या? పోనీ మీ ఊర్లో ఏమున్నా సరే आपके जो कुछ भी गांव हो, వెతకడం అంటే చెప్తున్నా నేను. ढूंढना माने खोज करना, అర్థం इसके बारे చేసుకోండి में దేవుని कहता हूं. రాజ్యాన్ని ఎలా వెతకాలో. समझो कि खुदा के राज्य की खोज तुमको कैसे హైదరాబాద్ करनी है. దాటగానే మీ ఊరు వద్దా? जय हैदराबाद पार करते क्या तुम्हारा गांव आ जाएगा? కాదు కదా. नहीं ना. ఒక భద్రాచలానికి పోవాలంటే హైదరాబాద్ దాటి जय है हैदराबाद पार करके भद्राचलम जाना है तो ఉప్పల్ బోడుప్పల్ దాటాలా, जय उप्पल प्रांत, उसके बाद లేకపోతే ఇటు बोडुप्पल, హయత్ నగర్ దాటాలా, नहीं तो हयात नगर प्रांत पार करना होता है. తర్వాత నకరేకల్ సూర్యాపేట దగ్గర उसके बाद नकरकल सूर्यपेट के पास, అక్కడ అవి చూస్తూ లెఫ్ట్ తీసుకోవాలా, वहां से देखते हुए बाएं और मुड़ना होता है. ఖమ్మం వైపు వెళ్ళాలా. जय खम्मम की ओर जाना होता ఖమ్మం है. వచ్చిన తర్వాత जय खम्मम आने पर భద్రాచలం రూట్ వైపు మళ్ళాలా. और फिर भद्राचलम जाने वाले उस అప్పుడు रास्ते पर मुड़ना భద్రాచలం होता है. వస్తది. तब जो भद्राचलम प्रांत కాబట్టి आता है. इसलिए దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే खुदा के राज्य की खोज करना माने क्या? మీ సమస్యల గుండా तुम्हारी समस्याओं में నువ్వు ఆ దేవుని రాజ్యాన్ని వెతికేటప్పుడు तुम जब खुदा के राज्य की खोज करते हो, అడ్డులు ఆటంకాలు ఎన్నో వస్తాయి. कितने सारे जो अड़ंगे आते సుఖాలు हैं, వస్తాయి. कितने सारे सुख आते పిల్లలు हैं, పుడతారు. बच्चे पैदा होते हैं. కొన్నిసార్లు పుల్లెలు పుట్టలేని పరిస్థితి. थोड़े समय में बच्चे पैदा नहीं होते పెళ్లిళ్ళు हैं, అవుతాయి. शादी होती కొన్ని है. పెళ్లిళ్ళు కాని పరిస్థితి. ऐसी परिस्थिति की विवाह नहीं हो रहा అనారోగ్యంగా है. ఉంటారు. जय सेहतमंद కొన్ని नहीं होते ఆరోగ్యంగా हैं, ఉంటారు. नहीं तो कभी सेहतमंद रहते हैं. అన్నిట్లో నువ్వు దేవుని వెతుకును గాక. हर बातों में, हर एक बातों में तुम खुदा की खोज నువ్వు करते रहते हो. ఆరోగ్యంగా ఉన్నా సరే तुम चाहे सेहतमंद हो, ఆరోగ్యంలో కూడా దేవుని వెతకాలి. ఈ ఆరోగ్యము దేని కొరకు ఉంది నాకు? जय ये सेहत मुझको चाहिए, वो किस लिए है कि ఈ तुमको రోజు खोज నేను करना है. ఆరోగ్యంగా ఉన్నా దేని కొరకున్నా? నేను आज के दिन मैं सेहतमंद हूँ, मैं किस लिए దేవుని हूँ? వాక్యాన్ని చదవడానికి ఉన్నా, వెతకడానికి ఉన్నా, खुदा के वचन को पढ़ने, उनके राज्य की खोज करने के लिए मैं ఒక हूँ. పని చేయడానికి ఉన్నా, నేను एक काम को करने के लिए मैं సేవ हूँ. చేయడానికి ఉన్నా, నేను सेवा करने के लिए मैं हूँ. సువార్త ప్రకటించడానికి ఉన్నా. समाचार को प्रकट ఈ करने के ఆరోగ్యం लिए ఇచ్చిన हूँ मैं. యేసు ప్రభువా, इस सेहत को ఈ आपने ఆరోగ్యంలో मुझको दिया దేవా प्रभु. నిన్ను వెతుకుతున్నా యేసు ప్రభువా. इस मेरी सेहत में प्रभु నీ मैं आपकी ఆరోగ్యంలో खोज करता దేవుని వెతుకు. हूँ. आप अपनी सेहत में నీ खुदा की खोज करो. అనారోగ్యంలో, और तुम्हारी నీ जो बीमारी में, అనారోగ్యంలో और तुम्हारी बीमारी దేవుని में వెతుకు. तुम खुदा की దేవా, ఈ खोज करो. అనారోగ్యం వచ్చింది యేసు ప్రభువా, प्रभु मुझको ये ఈ बीमारी ఆటంకం आई है, వచ్చింది యేసు ये ప్రభువా, अड़ंगा आया ఈ है प्रभु, ఇబ్బంది వచ్చింది యేసు ये ప్రభువా. तकलीफ आई है प्रभु. దీంట్లో నేను నిన్ను వెతుకుతున్నా. ఎక్కడున్నావు యేసు ప్రభువా, నన్ను లేవనెత్తు. इसमें मैं आपकी खोज करता हूँ. आप कहाँ हो? आप मुझको इसमें से बाहर निकालो प्रभु. ఈ యొక్క సమాధానం లేకుండా ఉంది యేసు ప్రభువా. यहाँ पर जो अशांति है నా प्रभु, జీవితం కృంగిపోయి ఉన్నది యేసు जो इस ప్రభువా. प्रकार से हम पूरी तरह से चिंतित నేను हो ఏమి चुके हैं. పొందుకోలేకపోతున్నా యేసు हम कुछ ప్రభువా. नहीं पा सक रहे हैं प्रभु. ఎక్కడున్నావు
యేసు ప్రభువా कहाँ पर हो నీ प्रभु వాక్యం आप? వెతుకుతా 3 అధ్యాయాలు చదువుతా నాతో మాట్లాడే యేసు जय ప్రభువా वचन को मैं पढ़ रहा हूँ 3 अध्यायों को पढ़ रहा हूँ आपस में ఆదివారం बात పోతున్న करो నీ प्रभु। వాక్యం వింటే యేసు ప్రభువా నాతో మాట్లాడే యేసు ప్రభువా रविवार के दिन में गए उस वचन को मैं सुना हूँ आपस ఎక్కడున్నావయ్యా से बात నువ్వు నాతో करो। మాట్లాడే యేసు आप ప్రభువా कहाँ हो प्रभु आप मुझसे बात నిన్ను करो प्रभु వెతుకుతున్నా ప్రభువా मैं आपको ढूंढ आपकी खोज ప్రతి करता हूँ వాక్యం प्रभु తీసుకోవాలా हर एक वचन को तुमको ప్రతి लेना వాక్యం है వినాలా हर एक वचन को तुमको सुनना వినాలా है వినాలా వినాలా सुनना है सुनना है सुनना है तुमको। దేవుడు తప్పక ఆయన రాజ్యం తప్పక నీకు దొరుకుద్దండి హల్లెలూయా खुदा जरूर और उनका राज्य जरूर నాకు तुमको मिलता దొరికిన है। రాజ్యం నీకు కూడా దొరుకును గాక मुझको जो मिला खुदा का राज्य वो तुमको भी मिलेगा హల్లెలూయా हालेलुया। తప్పకుండా దొరుకుతది అట్లా నువ్వు వెతికినప్పుడు जरूरी तुमको मिलेगा जब तुम इस प्रकार से ढूंढोगे वो खोज करोगे। కాబట్టి వెతకడం అంటే ఫస్ట్ కొనసాగించాలా ప్రతి వాక్యములో రెండవది చదవాలా మూడవది ఎక్స్ప్లోర్ అన్వేషణ खुदा के राज्य को पाना माने सबसे पहले उस खोज में तुमको आगे बढ़ते चले जाना है और दूसरा जो है तुमको जो है अन्वेषण करना है और जो है उसमें तुमको आगे बढ़ते रहना। నాలుగవది లో నేర్చుకో और चौथी बात है कि तुमको सीखना है। వెతకడానికి అర్థం నేర్చుకో जो है खोज करना माने तुमको सीखना है। ప్రతి దేవుని బిడ్డగా నీ జీవిత కాలం నేర్చుకుంటూ ఉండు एक खुदा की संतान के तौर पर अपनी पूरी जिंदगी भर तुमको सीखते रहना है। सीखते रहो। సేవకులు ఎలా మాట్లాడుతున్నారు ఒకరితో सेवक कैसे बात करे किसी दूसरे से, ఒక పరిశుద్ధులు ఎలా ఉంటున్నారు నీ పక్కన तुम्हारे पास जो पवित्र लोग हैं वे कैसे रहते हैं, చూసి నేర్చుకో देखकर तुम सीखो। దేవుని వాక్యములో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుని గ్రంథములో శిష్యులు ఉన్నారు అపోస్తల బోధకులు ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకో बाइबल ग्रंथ में कितने सारे जो है प्रेरित है, जो कितने सारे जो खुदा के भविष्यवक्ता उनके सारे जीवनों को देखकर तुम सीखो। నేను ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని నేర్చుకో मुझको ऐसा नहीं रहना लेकिन मुझको ऐसे रहना है क्योंकि तुम सीखो। అలా నేర్చుకోవడమే దేవుని వెతకడము ఆయన రాజ్యాన్ని వెతకడము సర్వం సమకూర్చబడుతుంది वैसा सीखना ही इसे कहते हैं खुदा के राज्य की खोज करना, तब तुम्हारे लिए सब कुछ इकट्ठा करके दिया जाएगा। ఐదవది లెక్క పెట్టుకో కన్సిడర్ ఎవ్రీథింగ్ और कहा गया कि सब बात की जो है गिनती करके हिसाब करते रहो। ప్రతిదీ లెక్కించుకో हर एक बात की तुम गिनती करके हिसाब करके रखो। యేసు ప్రభుని దేవుడు ప్రతిదీ లెక్క కట్టే దేవుడు जय यीशु मसीह प्रभु जय हर बात का हिसाब चुकाने वाले करने प्रभु है वो। ప్రతి జీవితానికి పాప శాపానికి నీ యొక్క ఆ మంచితనానికి దేవుడు తక్కడేయబోతున్నాడు తీర్పు దిన నా తీర్పు తీర్చబోతున్నాడు तुम्हारे जीवन के उन हर एक बातों का जो खुदा उस कयामत के दिन जो उस सब का हिसाब करने वाले, न्याय फैसला वो उस दिन करने वाले हैं। లెక్కించుకో इसलिए हिसाब करके रख लो तुम, లెక్కించుకో हिसाब करके रख लो उन बातों హల్లెలూయా का। हालेलुया హల్లెలూయా हालेलुया। ఒక రోజు దేవుని సేవకుల ద్వారా एक दिन खुदा के सेवकों के द्वारा, మరి సామన ద్వారా सामन्ना के द्वारा, ఇస్తర కాంటి ద్వారా इस तरह का आंटी के द्वारा వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు वे लोगों ने जब प्रार्थना किया है, దేవుని కార్యం జరిగించినప్పుడు ఒక లెక్కించుకో खुदा ने जब कार्य किया तो उनका हिसाब तुमको रखना है, వాటిని మర్చిపోకు तुमको उसे भूलना नहीं है। దేవా దాన్ని బట్టి వందనాలని మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు प्रभु उस कारण मैं आपको धन्यवाद करता हूँ, धन्यवाद स्तुति तुमको प्रभु को देना है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఇల్లు కొనాలని ఆశ ఉంది जय एक घर खरीदने की आशा है, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు तुम जब प्रार्थना कर रहे हो దేవుని కార్యం జరుగుతది खुदा का कार्य होता है। రాని లోను వచ్చేలాగా దేవుడు ఆ లోనర్స్ హృదయాలన్నీ మార్చును గాక कर्जा जो नहीं मिल रहा है तुमको कर्जा मिल सके, जैसे कर्ज देने वालों का हृदय प्रभु ఆ बदलता లోన్ है। ఇచ్చిన వాళ్ళని నువ్వు లెక్కించుకో जो लोगों ने आपको कर्जा दिया उसको तुमको जो हिसाब వాళ్ళ रखना గురించి है, ప్రార్థన చేయి उनके लिए तुमको प्रार्थना వాళ్ళ करनी గురించి है। ప్రార్థన చేయి जो उनके लिए आप प्रार्थना करो। దేవుడు ఎవరెవరిని వాడుకున్నాడో వాళ్ళ గురించి ప్రార్థన చేయి खुदा ने जिन जिन लोगों को तुम्हारे लिए इस्तेमाल करा उन सब के लिए तुम प्रार्थना करो। దాంట్లో నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికిన వాడవైతావు उसमें तुम- ప్రతిదీ మీకు సమకూర్చబడుతుంది उसमें तुम खुदा के राज्य की खोज करने वाले, ढूंढने वाले व्यक्ति बनोगे, तुम्हारे लिए सब कुछ इकट्ठा करके दिया కాబట్టి जाएगा। ప్రతిదీ లెక్క పెట్టుకో కన్సిడర్ ఎవ్రీథింగ్ इसलिए हर बात का हिसाब रखना है, हर बात की गिनती तुमको करके रखनी है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సన్నిధి దేవుడు మనకి ప్రేయర్ బోర్డు ద్వారా ఎన్నో ఇచ్చిండు మనకి जय खुदा ने इस प्रेयर पॉ के जरिए, इस प्रभु की शरण के जरिए प्रभु ने हमको कितना ही कुछ ఈ दिया ప్రేయర్ है। బోర్డు ద్వారా దేవుడు నాకు వాక్యం చెప్పి ఒక యోగ్యతనిచ్చిండు इस प्रेयर पॉ के जरिए खुदा ने मुझको जो वचन कहने का ये योग्यता दिया ప్రతిదీ है। చర్చిని లెక్క పెట్టుకో हर एक जो है उन बातों का हिसाब तुमको रखना చర్చ్ है। కొరకు ప్రార్థన చేయి जय तुम जो इस कलीसिया के लिए, चर्च के लिए प्रार्थना करो। చర్చ్ కొరకు ప్రార్థన చేయి कलीसिया के लिए तुम जो है प्रार्थना करो। దేవుని రాజ్యాన్ని వెతికిన వాడవైతావు तुम खुदा के राज्य की खोज करने वाले बनोगे। హల్లెలూయా हालेलुया। మళ్ళీ మధ్యలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా फिर मैं एक बात तुमको याद दिलाता हूँ बीच में, మొట్టమొదటిగా ఏమి వెతకాలా सबसे पहले तुमको क्या खोज करना దేవుని है? రాజ్యాన్ని వెతకాలా खुदा के राज्य को खोज करना అప్పుడు है, సర్వము तब सब कुछ तुम्हारे लिए సమకూర్చబడుతుంది इकट्ठा करके दिया ఈ రోజు जाएगा। నుంచి సర్వము సమకూర్చే ఒక
ప్రయాణంలో మనం ఉండబోతున్నాం. आज के హల్లెలూయా, दिन सब कुछ हमारे लिए इकट्ठा करने वाले इस హల్లెలూయా, सफर पे हम मौजूद तैयार हुए हैं. हालेलुया. సర్వం సమకూర్చడానికి ఈ రోజు వాక్యం వినండి. आज के दिन इस वचन को इसलिए सुनो ताकि तुम्हारे लिए सब कुछ ఇది इकट्ठा करके दिया సత్యము. जाएगा. ये सत्य है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఎంత జీవం కలిగి ఉన్నదో సర్వం మీ కొరకు సమకూర్చబడడం కూడా సాధ్యమే. హల్లెలూయా. वचन में जितना जीवन है उतना तुम्हारे लिए सब कुछ जो इकट्ठा कर दिया ప్రేయర్ जाना वो పౌర్ని भी ఇలా सत्य है. కడుతున్నాడో దేవుడు అందరు కుటుంబాలని ఇళ్ళని దేవుడు కట్టును గాక. जैसे खुदा इस प्रेयर को बना रहे हैं उसी प्रकार से खुदा हर एक के घरों और परिवारों ప్రతి को बनाए. సేవని కట్టును గాక. हर एक की सेवा को प्रभु इस प्रकार से बनावे. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం దేవుని రాజ్యాన్ని వెతుకుతూ సమకూర్చుకో. इस वचन के जरिए खुदा के राज्य की खोज करते हुए तुम अपने आप के लिए सारी बातों को इकट्ठा कर लो. మరి ప్రతి ఒక్క వెతకడం అంటే ఇంకో అర్థము, जय ढूंढना माने खोज करना, उसका एक और अर्थ है మీలో ఆశ ఉండాలి. ఇప్పుడు డిజైర్, तुम्हारे अंदर वो आशा वो जुनून होना चाहिए. ఆశ ఉండాలా. तुम्हारे अंदर वो आशा होनी నేను దేవుని चाहिए రాజ్యాన్ని వెతకాల, ప్రతి దాంట్లో నా ఆశ ఉండాలి. कि मुझको हर बातों में खुदा के राज्य की खोज करना है. ఒక ప్యాషన్ ఇష్టం ఉండాలా. तुमको वो जय जुनून होना चाहिए నేను దేవుని రాజ్యాన్ని వెతకాల ప్రతి దాంట్లో. कि मुझको हर बातों में खुदा के राज्य की खोज करना है कहकर. చివరిగా और अंत में సమర్పణ, और जय समर्पण. అన్నిటికన్నా ముఖ్యంగా డెడికేషన్. सबसे जरूरी है समर्पण. ఈ రోజు వి డెడికేట్ అవర్ లైఫ్స్. आज के दिन हम हमारे जीवन को ఈ రోజు समर्पित करते మనందరి हैं. జీవితాలను సమర్పించేద్దాం. आज के दिन हम सब हमारे जीवनों को समर्पित ఈ రోజు करते ఇక్కడ हैं. ఉన్న ప్రతి జీవితాన్ని సమర్పించేయండి. आज के दिन यहाँ मौजूद हर एक अपने जीवन को దేవుని समर्पित कर दो. రాజ్యాన్ని వెతకడానికి సమర్పించుకుందాం. खुदा के राज्य को खोज करने के लिए हम అన్ని समर्पित మనం करते हैं. సమకూర్చుకోబోతున్నాము. सब कुछ हमारे लिए इकट्ठा किया जाएगा. అందుకొరకు ఈ రోజు సమర్పించుకుందాం. इसके लिए हम उसे समर्पित करते हैं. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇది జోక్ కాదు, దేవుడు అనేక జీవితాలలో చేసి ఉన్నాడు. ये कोई मजाक नहीं, बहुत से लोगों के जीवनों में खुदा ने ये किया है. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకోండి. हम समर्पित करते దేవుని हैं. యొక్క రాజ్యాన్ని వెతకడానికి సమర్పించుకోండి. खुदा के राज्य की खोज करने में तुम उन बातों को समर्पित कर दो. సమర్పణ అంటే అర్థం ఏంటంటే, समर्पण इसका अर्थ क्या నీకు है? కష్టం వచ్చినా నష్టం వచ్చినా, चाहे तुमको कोई मुसीबत आए, कोई నీకు मुश्किल సుఖం आए, వచ్చినా ఏమొచ్చినా, चाहे तुमको सुख मिले या कुछ దేవుని भी రాజ్యం मिले, వెతుకుతూనే ఉండాలా. खुदा के राज्य की खोज तुमको నువ్వు करते ही रहना మనం है. సస్తున్నా సరే సావులో కూడా దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉండాలి. దేవా ఎక్కడయ్యా నాకు కనిపించు, స్టెఫెన్ కి కనిపించినవు నాకు కనిపించని. अगर तुम मरते भी रहो तो अपनी मृत्यु में भी तुम जो खुदा के राज्य की खोज कर, प्रभु आप कहाँ, आप मुझको दिखाई दो. स्टेफन को आप ఉద్యోగం दिखाई दो, పోయినా मुझको भी दिखाई ఉద్యోగం दो. వచ్చినా, चाहे तुमको नौकरी मिले या ना ఎక్కడయ్యా मिले, దేవా నువ్వు యేసు ప్రభువా, कहाँ हो प्रभु यीशु मसीह के, अगर आपको उनकी खोज వెతుకుతా करते रहना ఉండాలా. है, ढूंढते ही रहना है. దాన్నే సమర్పణ అంటారు. उसे ही समर्पण कहते దాన్నే हैं. సమర్పణ అంటారు. उसे ही समर्पण कहते हैं. సమర్పించుకుందాం. हम अपने आप को समर्पित करते సమర్పించుకుందాం. हैं. हम अपने आप को समर्पित దేవుని करते हैं. రాజ్యం వెతకడానికి సమర్పించుకుందాం. खुदा के राज्य की खोज करने के लिए हम ఎందుకంటే जो దేవుడు समर्पित करते हैं. ఇష్టపడుతున్నాడు. ఎందుకొరకంటే खुदा इस बात की इच्छा जताता है నేను किस ప్రేయర్ लिए? ఫోర్ బిడ్డలకి సర్వం సమకూర్చాలని ఇష్టపడుతున్నా मैं అంటున్నాడు. प्रेयर फॉर की प्रजा के लिए सब कुछ इकट्ठा करके देना चाहता हूं. ये खुदा चाहता హల్లెలూయా, है. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఏ ఒక్కడు కూడా 75% ఉండడానికి వీలేదు. ప్రతి బిడ్డ 25% ఉండి సమకూర్చబడును గాక. कोई भी उस 75% लोगों में ना रहे, हर एक जो इस 25% लोगों में रहे और उनके लिए सब कुछ इकट्ठा करके दिया जाए. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సమర్పించుకో. तुम अपने आप को समर्पित करो. సమర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకోండి, సమర్పించుకుందాం. సమర్పిస్తున్నాను యేసయ్యా. నీ రాజ్యం వెతకడం కొరకు సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. 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 సో వి డెడికేటెడ్ అవర్ మనము సమర్పించుకున్నాం దేవుని రాజ్యాన్ని వెతకడం కొరకు. हम जो खुदा के राज्य की खोज करने के विषय में हम अपने आप को उस खुदा को समर्पित कर సో देते हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, अब तुम लोगों ने जाना है దేవుని రాజ్యం అంటే విత్తనం, खुदा का राज्य माने बीज, వాక్యం అనే విత్తనం, वचन नामक बीज,
విత్తనం ప్రతిరోజు ప్రతి వాక్యంలో 25% మందికే ఇస్తాడు దేవుడు అది. हर एक वचन में सिर्फ 25% लोगों को ही देता है प्रभु. కాబట్టి చెవులు పెట్టి విను, ఆ వాక్యాన్ని వేసుకొని ఫలించు, ఆ వారమంతా వాక్యానుసారంగా జీవించు. इसलिए अपने कान लगाकर उस वचन को सुनो, वचन नामक बीज को अपने अंदर बोलो और पूरा हफ्ता उस वचन के अनुसार तुम जियो. ఆ వెతుకు దేవుని వాక్యాన్ని. खुदा के राज्य के वचन की तुम खोज करो. ఎలా వెతకాలో చెప్పినా మీకు, कैसे खोज करना है मैंने ఎలా सिखाया. వెతకాలో చెప్పినా మీకు. कैसे खोज करना है ढूंढना है मैंने कहा है హల్లెలూయా. तुमसे. हालेलुया. దాని తర్వాత అదే వాక్యములో उसके बाद उसी वचन में ఏంటి ఇంకొక పదం చూద్దాం. एक और शब्द हम देखेंगे. మొదట. सबसे पहले. మొదట. सबसे पहले. ఎప్పుడు పడితే అప్పుడు కాదు దేవుని వాక్యాన్ని వెతకడం. जब चाहे तब नहीं खुदा के वचन की खोज करना. మొదట. सबसे पहले. మొదట. सबसे నువ్వు पहले. ఓడిపోయినప్పుడు, तुम जब हार जाते हो, నువ్వు బాధపడకన ముందు, तुम जब दुखी होने से पहले మొదట మొక్కలొంగు దేవా, सबसे पहले घुटने टेक कहो खुदा నేను ఓడిపోయినా అని చెప్పు. मैं हार गया हूं के कहो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఒకటి కోల్పోయినప్పుడు जब तुम्हें खो देते हो, మొట్టమొదటిగా మొక్కలొంగు, सबसे पहले तुम घुटने टेको. దేవా నేను కోల్పోయినా, प्रभु मैंने खो दिया है. ఎక్కడ ఉంది, ఎక్కడ ఏ రీతిగా ఇది నీ జీవితం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. किस तरह से मेरे जीवन में ये पूरा होगा प्रभु. ఏదైనా పొందుకున్నప్పుడు और जब कुछ पाते हो तुम, ఓ అందరికి గంతులేస్తూ చెప్పడం కాకుండా सबको जो अपने जो है चिल्ला चिल्ला के कहना మొట్టమొదటిగా नहीं. మొక్కలొంగు. सबसे पहले तुम घुटने टेको. థాంక్ యూ లార్డ్ జీసస్ చెప్పు. आपको धन्यवाद प्रभु మరి यीशु ఈ कहो. యొక్క ఆశీర్వాదము ఏ రీతిగా నీ కొరకు వాడబడాలయ్యా. प्रभु ये जो आशीष आपने दी किस प्रकार से मैं आपके लिए इस्तेमाल करूं प्रभु कहना నువ్వు है. మొట్టమొదటిగా దేవుని వెతుకుటే तुम अगर सबसे पहले खुदा की खोज करोगे ना, దేవుడు మొట్టమొదటిగా నీకు సమకూర్చుతాడు. హల్లెలూయా. सबसे पहले खुदा तुम्हारे लिए इकट्ठा करके देगा. దేవుడు నీకు మొదటిగా ఉంటే ఆ దేవునికి కూడా నువ్వు మొదటిగా ఉంటావంట. जब तुम्हारे लिए वो खुदा सबसे पहला रहेगा ना, तब खुदा के लिए भी तुम सबसे पहले रहोगे. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొదట అర్థం ఏంటంటే, इसलिए सबसे पहले इसका अर्थ क्या है. మొదట దేవుడు నీ జీవితంలో ఉండాలంటే जैसे सबसे पहले खुदा तुम्हारे जीवन में रहना, ప్రయారిటీ. माने तुम अहमियत, ప్రయారిటీ, तुम जो अहमियत देते हो, ప్రాముఖ్యత. प्रामुख्यता जिसे నువ్వు कहते हैं. వేటికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? किन किन बातों को तुम अहमियत माने నీ प्रामुख्यता देते हो. బిడ్డలకి, तुम्हारे बच्चों को, నీ తల్లిదండ్రులకి, तुम्हारे माता पिता को, వీళ్ళందరికీ ప్రాముఖ్యత ఇవ్వు. इन सबको तुम अहमियत दो. ఇవ్వు ప్రాముఖ్యత. तुम दो उन सबको, సేవకులకి ప్రాముఖ్యత ఇస్తున్నావు. जो है उन सेवक को दो. కానీ వీళ్ళందరికన్నా ముఖ్య ప్రాముఖ్యత, ప్రయారిటీ लेकिन इन सबसे बढ़कर सबसे पहली अहमियत माने దేవుని प्रामुख्यता రాజ్యం వెతకడంలో ఉండాలా. खुदा के राज्य की खोज करने में रहनी సేవకులు चाहिए. ఏం వెతుకుతావయ్యా? सेवकों में तुम क्या ढूंढोगे. సేవకులు దేవుని రాజ్యం వెతుకు. खुदा के सेवकों में तुम खुदा के राज्य की खोज దేవుని करो. రాజ్యం వెతుకు. खुदा के राज्य की तुम खोज करो. నేను ఏమి उसमें నేర్చుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి? मैं उनके पास से क्या వాళ్ళు చెప్పే सीखना है. వాక్కుని నేను వినాలా? वो जो वचन कहते हैं उसको मुझको सुनना है. కాబట్టి ప్రయారిటీ చేసుకో దేవుని రాజ్యం వెతకడంలో ఈ రోజు నుంచి. ఎందుకనంటే దేవుడు మొట్టమొదటిగా ప్రేయర్ పవర్ ని చూసి సమకూర్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. इसलिए कहता हूँ तुमसे कि तुम जो खुदा के राज्य को ढूंढना, इसे तुम सबसे पहले अपनी अहमियत और प्रामुख्यता बनाओ, क्योंकि खुदा तुझे प्रेयर को सबसे మొట్టమొదటిగా पहला करना चाहता है. ప్రాముఖ్యత దేవునికి ఇవ్వండి. सबसे पहली अहमियत तुमको खुदा నీ को देना है. జీవితంలో నీ రోజులో మొట్టమొదటి నిమిషం దేవునికి ఇవ్వండి. तुम्हारे दिन का सबसे पहला मिनट तुम जो खुदा को दो. లేచి నీ భార్య ముఖమో నీ భర్త ముఖమో చూస్తే, నీ పిల్లల ముఖమో చూస్తే కాదు. जैसे सवेरे उठते ही तुम अपने पति या पत्नी अपने बच्चों का चेहरा देखना వాళ్ళకందరికన్నా नहीं. మించిన ప్రయారిటీ ప్రాముఖ్యత దేవునికి ఇవ్వండి. మొక్కలొంగి కళ్ళు మూసుకొని దేవుని చూడండి. सबसे पहली जो है प्रामुख्यता, जो अहमियत जो तुमको देना है, उठते बराबर घुटने टेक कर आंख बंद कर तुमको खुदा को అప్పుడు देखना నీ है. పిల్లలని, నీ భార్య భర్తల ముఖాలని దేవుడు వెలిగిస్తాడు. तब तुम्हारे बच्चे पति पत्नी के जो चेहरों को खुदा जो है इस प्रकाश से भर देता है. అలా ప్రాముఖ్యతని చేసుకోండి. उस प्रकार से अपनी अहमियत और प्रामुख्यता तुम खुदा को बनाना ఎంత है. బిజీ ఉన్న మొట్టమొదటిగా అదే. चाहे कितने भी व्यस्त हो, लेकिन सबसे पहले खुदा को तुमको अहमियत देनी కాబట్టి है. మొదట అంటే ప్రాముఖ్యత, सबसे पहले माने प्रामुख्यता माने अहमियत, రెండవది ప్రిన్సిపల్. और दूसरा वो जो प्रिंसिपल जिसे कहते ఒక రూల్ చేసుకొని జీవితంలో, हैं. एक नियम एक बना लो अपने ఒక जीवन में. నియమం చేసుకొని జీవితంలో. एक नियम बना लो अपने जीवन में. నియమం. एक नियम बना लो तुम. మీకు కొన్ని రూల్స్ ఉన్నాయా? तुम्हारे थोड़े नियम है कि नहीं. ఎంతమందికి రూల్స్ ఉన్నాయి ఇక్కడ? వాళ్ళకి किन लोगों को अपने आप में नियम होते మీ हैं. కొరకు మీరు ఏమైనా రూల్స్ పెట్టుకున్నారా? क्या तुमने अपने आप के लिए थोड़े नियम बनाए कि नहीं. అసలు దాని గురించి ఐడియానే లేదు. उसके बारे में तो पूछने वाली बात नहीं. గవర్నమెంట్ రూల్ పెడుతుంది, మేము బ్రతకాల.
कानून बनाता है सरकार, नियम बनाते वो, और हम उसके अनुसार जीना है। ఈ రోజు దేవుడు నిన్ను రాజుగా ఎంచును గాక. आज के दिन खुदा तुम्हें एक राजा के तौर पर चुने, वो चुनते हैं ఒక तुमको, రూల్ చేసుకో. और अपने लिए एक नियम बना लो। నీ గురించి ఫస్ట్ రూల్ చేసుకో. तुम्हारे लिए तुम पहला नियम व कानून बनाओ। ఫస్ట్ రూల్ ఈ రోజు నువ్వు చేసుకోబోతున్నావు. హల్లెలూయా. आपके लिए सबसे पहला कानून बनाते हो। ఆ हालेलुया। ఫస్ట్ రూల్ ఏందంటే पहला नियम व कानून నేను क्या है? మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి. कि मैं सबसे पहले खुदा के राज्य అది की నా खोज రూల్. करना। ఆ రూల్ అంటే ఏందో తెలుసా? वो रूल, वो नियम माने क्या जानते हो? ఇప్పుడు ఒక రూల్ ఉన్నది. अब देखो एक कानून है या कुछ नियम होता है। ఎవరైనా మర్డర్ చేస్తే कोई अगर किसी की हत्या करता है వాళ్ళు జైలుకి పోవాలి. वो इंसान అది जेल rule। जाना, वो कानून है। సరే సీఎం గాని పిఎం గాని వచ్చి ठीक है, कोई मुख्यमंत्री प्रधानमंत्री हो आकर అందరి ముందు మర్డర్ చేస్తే वो अगर सबके सामने किसी की हत्या करे तो వాళ్ళు జైలు పోవద్దు అని ఉందా? जेल नहीं जाने चाहिए, ऐसा कोई कानून व नियम है? రూల్ అంటే ఏంది? कानून माने नियम माने వాళ్ళు क्या? కూడా జైలుకి పోతారు. वे भी जेल में जाएंगे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి రూల్ అంటే नियम माने ఈ రోజు कानून నీ क्या है? కొరకు నువ్వు ఒక రూల్ పెట్టుకున్నావు, నువ్వు రాజుగా ఉండడానికి, तुम यहाँ पर अपने आप के लिए एक नियम बनाए ताकि तुम एक राजा के तौर पर रहने के అన్ని लिए, సమకూర్చుకోవడానికి. सब कुछ तुम्हारे लिए इकट्ठा कर आवे। ఆ इसलिए రూల్ మొట్టమొదటిగా నేను దేవుని రాజ్యాన్ని వెతకాలా. वो सबसे पहला कानून ये है कि तुम जो है खुदा के राज्य की ఆ खोज రూల్ करना। నువ్వు కూడా ఇక మీదట దాటనికి వీలేదు. హల్లెలూయా. तुमको उस कानून को, वो नियम को तोड़ना भी ఆ नहीं है आगे। రీతిగా ఆ దేవుడు ప్రకారం से నీకు సమకూర్చును గాక. खुदा तुम्हारे लिए सब कुछ इकट्ठा करके देवे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇది మొట్టమొదటి రూల్ పెట్టుకోండి. ये सबसे पहला नियम व कानून अपने आप के దేవుని लिए तुमको రాజ్యం रखना అనగా है। విత్తనము, ఆ విత్తనము నీలో నాటబడాల ప్రతి ఆదివారము. खुदा के राज्य का वो बीज वो हर हफ्ते ఆ तुम्हारे अंदर విత్తనం बोया जाना నాటబడి चाहिए। వాక్యానుసారంగా వారం అంతా ఫలించినప్పుడు నువ్వు ప్రతిదీ సమకూర్చబడతావు. वो वचन नामक बीज जब तुम्हारे अंदर बोया जाता है और वो पूरा हफ्ता अब वो फलवंत होकर उस वचन के अनुसार तुम जीते हो। హల్లెలూయా. హల్లెలూయా. మరి మొదట అంటే सबसे पहले सर्वप्रथम माने అందరికంటే ముందు, सबसे पहले सबसे आगे, అందరి తర్వాత కాదు. सबके बाद నీ नहीं। భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ స్నేహితుల కన్నా అందరికంటే ముందు. चाहे तुम्हारे पति हो या पत्नी हो या जो दोस्त रिश्तेदार, उन सबसे నీ पहले, డబ్బు కన్నా అన్నిటికన్నా ముందు तुम्हारा पैसा, उन सबसे पहले దేవుని రాజ్యాన్ని వెతకాల. तुमको जो खुदा के राज्य की खोज करनी है। కాబట్టి అందరికన్నా ముందు इसलिए सारे लोगों से पहले तुमको खुदा के राज्य की खोज करनी है। వచ్చి ఏ పిఎం నిలబడినా, ఏ సీఎం నిలబడినా, నీ ముందు నిలబడినా మొట్టమొదటిగా నేను దేవుని రాజ్యాన్ని వెతకాల. चाहे तुम्हारा कोई मुख्यमंत्री या प्रधानमंत्री भी आकर खड़े हो, लेकिन मुझको तो सबसे पहले खुदा के राज्य की అందరికన్నా खोज करना ముందు है। దేవుని రాజ్యము. सारे लोगों से पहले खुदा का राज्य। అవును, వెతికేటప్పుడు हाँ, जब वो ढूंढते हो या खोज करते సీఎం हो, వెళ్ళిపోతాడు, ఈ పిఎం వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన పర్వాలేదు, నాకు మొట్టమొదటిది దేవుని రాజ్యం. ये मुख्यमंत्री प्रधानमंत्री चला जाएगा, लेकिन मेरे लिए सबसे जरूरी है सबसे पहले ఇలాంటి खुदा का राज्य की వారిని खोज करना। ఈ రోజు దేవుడు ఆశీర్వదించబోతుండు. ऐसे హల్లెలూయా. लोगों को आज के दिन खुदा आशीष देने वाला है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అలాంటి రూల్స్ మేము పెట్టుకున్నాం. वैसे దేవుడు नियम మా कानून కార్యాలు हमने చేస్తున్నాడు, बनाए నీకు अपने, చెప్తున్నాం. और खुदा हमारे जीवन में कार्य कर रहा है, हम भी तुमसे ये कह रहे हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ముఖ్యంగా దాన్ని ఎంచుకోవాలి నువ్వు. जय सबसे जरूरी जो तुमको करना है, అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ దానికి ఇవ్వాలా, విలువ ఇవ్వాలా. सबसे ज्यादा कीमत वो जो है मूल्यता तुमको उसे देनी है। దేనికి ఇవ్వాలా? किस बात को देनी है? దేవుని రాజ్యాన్ని వెతకడంలో. खुदा के राज्य की खोज करने को। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए 6వ అధ్యాయం 33 ఒకసారి చదువుదాం. जय 6वां अध्याय 33वां वचन एक बार हम पढ़ेंगे। కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఆయన రాజ్యమును, రాజ్యం అంటే అర్థమైంది కదా उनका అందరికి. राज्य, उसके बारे में समझ में आया ना सबको? రాజ్యం అంటే ఏంది? राज्य माने क्या? దేవుని రాజ్యం అంటే ఏంది? खुदा का राज्य माने क्या? వాక్యపు, वचन नामक, గట్టిగా చెప్పండి, పక్కనోడికి వినిపించేలాగా. जोर से कहिए, पास बैठने वाला भी పక్కనోడు सुने, నోరు మూసుకొని ఉన్నాడు, వినిపించేలాగా చెప్పండి. बाजू वाला मुंह बंद करे, आप उसको सुनाई दे वाक्यपु, सको। वचन पूर्वक విత్తనము. बीज। దేవుని రాజ్యం అంటే ఏంది? खुदा का राज्य माने क्या? వాక్యపు, वचन విత్తనము. नामक बीज। హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యపు విత్తనము 25% మందికి వస్తది. ప్రతి వాక్యములో ఆ 25%లో నువ్వు ఉండాలా. वो वचन नामक बीज से 25%। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। థాంక్ యూ జీసస్. प्रभु धन्यवाद। హల్లెలూయా. ఈ हालेलुया। రోజు ఇక్కడ కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. यहाँ पर है लोग जो मायूस हो गए ఈ हैं। రోజు ఇక్కడ బాధలో ఉన్న వాళ్ళు ఉన్నారు. यहाँ पर लोग हैं जो बड़े दुख में हैं, కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. बड़ी मुसीबत में जो लोग ఎన్నో हैं, దినాల నుంచి ప్రయత్నంలో ఉన్నారు. कितने दिनों से वे कोशिश में लगे ఎన్నో हैं, పొందుకోవాలనుకున్నారు, కానీ ఎన్నో అడ్డుపడుతున్నాయి. कितना ही कुछ पाना चाहते हैं, लेकिन बहुत कुछ है, अड़ंगे हैं उनको। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సర్వం ఈ రోజు యేసు నామములో నీకు సమకూర్చబడును గాక. सब कुछ यीशु के नाम में तुम्हारे लिए इकट्ठा నీకు होकर आने సమకూర్చబడును पाए, గాక. तुम्हारे लिए वो इकट्ठा होकर आने నీకు पाए, సమకూర్చబడును तुम्हारे గాక. लिए वो यीशु के नाम में It आने shall be पाए, added unto you. तुम्हारे लिए वो इकट्ठा It shall होकर be आने added unto पावे, you. तुम्हारे लिए वो इकट्ठा होकर आ నీకు, जाने पावे, तुम्हारे लिए, నీకు, तुम्हारे लिए, నీకు, तुम्हारे लिए, నీకు, तुम्हारे लिए, నీకు, तुम्हारे నీకు, लिए, तुम्हारे నీకు, लिए, तुम्हारे నీకు, लिए,
నీకు నీకు तुम्हारे लिए, నీకు तुम्हारे लिए, యేసు నామములో यीशु के नाम में సమకూర్చబడును గాక. सब कुछ इकट्ठा हो In the जावे। name of Jesus, यीशु के नाम it shall में be added, तुम्हारे लिए वो इकट्ठा added, किया जावे, added, तुम्हारे लिए वो किया added, जावे, added, तुम्हारे लिए इकट्ठा added, किया जावे, added, तुम्हारे लिए इकट्ठा added. किया जावे, సమకూర్చబడుతుంది, तुम्हारे लिए इकट्ठा किया సమకూర్చబడుతుంది, जावे, సమకూర్చబడుతుంది, तुम्हारे लिए इकट्ठा कर दिया సమకూర్చబడుతుంది. जावे। నీ రాజ్యం ద్వారా आपके राज्य హల్లెలూయా हालेलुया, హల్లెలూయా Hallelujah. హల్లెలూయా ప్రతిదీ సమకూర్చబడును గాక. सब कुछ तुम्हारे लिए इकट्ठा कर दिया जावे, హల్లెలూయా हालेलुया। అందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ सब పొందుకున్నాము, हमने इसे पा लिया है, పొందుకున్నాను, हमने इसे पा लिया है, పొందుకున్నాను, मैंने इसे पा लिया है, పొందుకున్నాను, मैंने इसे पा लिया పొందుకున్నాను, है, मैंने इसे पा लिया పొందుకున్నాను. है, मैंने इसे पा దేవుని लिया है। ఆత్మ సమకూర్చబడును గాక. अब आत्मा तुम्हारे I लिए receive दिया it. जावे। मैंने पा అందరూ लिया I है। receive it. सब लोग I मैंने receive पा लिया it. है, मैंने I पा लिया receive है, it. मैंने I पा लिया receive है, it. मैंने पा लिया చేతులు है। చాచి अपने हाथों को చేతులు फैलाओ, చాచి अपने हाथों को చేతులు फैलाओ, చాచి अपने हाथों को పొందుకున్నాను, फैलाओ। मैंने पा लिया हूँ, పొందుకున్నాను, 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 मैंने पा लिया है, పొందుకున్నాను, मैंने पा लिया हूँ, పొందుకున్నాము, मैंने पा लिया है, పొందుకున్నాము, मैंने पा लिया है, పొందుకున్నాము. मैंने पा लिया है। నీవు तुमने, నీవు तुमने, నీవు तुमने, నీవు నీకు तुमने, तुम्हारे దేవుడు लिए సమకూరుస్తాడు. खुदा इकट्ठा कर दे रहा है, हालेलुया। ఈ వాక్యానుసారంగా ప్రతి వాక్యంలో మారిపోండి. इस वचन के अनुसार हर एक वचन में तुमको बदलते जाना है। ప్రతి వినే ప్రతి వాక్యం గురించి ఈ రోజు దేవుడు మాట్లాడిండు. हर एक वचन जो तुमने सुना है, उस हर एक वचन के बारे में आज प्रभु कहता है। జీవిత కాలం అంతా వినే వాక్యం గురించి మాట్లాడు. जब पूरे जीवन भर तुम सुनने वाले वचन के बारे में प्रभु ये ఈ कहता है, వాక్యానుసారంగా మారిపోయినప్పుడు इस वचन के अनुसार तुम बदल जाओ, ప్రతిదీ సమకూరుస్తాడు దేవుడు. सब कुछ तुम्हारे लिए प्रभु इकट्ठा करके Everything देगा, shall be added to you. सब कुछ तुम्हारे लिए इकट्ठा कर In दिया the name जाएगा of Jesus. यीशु के नाम में। Hallelujah. 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 యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. 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 Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. 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 Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna. Hosanna, Hosanna. Hosanna, Hosanna. Hosanna, Hosanna. Amen, 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 amen. 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 స్తోత్రం మహాపరిశుద్ధుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, మా దేవా, సామనస్తర కాంటి యొక్క దేవా, దేవా యేసు ప్రభువా, ఈ రోజునైనా మా మొట్టమొదటి యొక్క రూలు, మా మొట్టమొదటి యొక్క ప్రాధాన్యత యేసు ప్రభువా, ఆధిక్యత మరి ఏది పెట్టుకోవాలో మాకు చూపించినావునైనా. నీ రాజ్యాన్ని వెతకాల, ఈ వాక్యంలో నీ రాజ్యాన్ని వెతికి ఉన్నాం దేవా. నీ రాజ్యం అంటే విత్తనమునైనా, ఆ విత్తనాన్ని మాలో 25% మంది ఎలా అయితే వేసుకుంటారో, మంచి నేల ఎలాగైతే వేసుకుంటారో, మత్తయి సువార్త 13 ప్రకారమునైనా, అధ్యాయము ప్రకారము మంచి నేలగా మేము మారుకొనినైనా, ప్రతి వాక్యము మాలో వేసుకొనినైనా, ప్రతి వారము మేము ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించునుగాక. మరి అదే దేవుని రాజ్యము. మరి మొట్టమొదటిగానైనా వెతకాలేసు ప్రభువా, అన్నిట్లో వెతకాలనైనా. అప్పుడు ప్రతిదీ నువ్వు మాకు సమకూర్చబోతున్నావు. ఈరోజు ఇక్కడే నువ్వు సమకూర్చునుగాక, ఈరోజు సమకూర్చునుగాక. ఈ రోజు తర్వాత ఇంకా వీళ్ళ ఊహలన్నీ కూడా నైనా ఆశీర్వాదాలుగా మారునుగాక. ఎవ్రీ గెస్సింగ్ మే టర్న్ ఇంటూ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
హల్లెలూయా. రికెబోరో షిరిల రోజునాన్. ఇంకా ఊహలని యేసు నామములో అంతమవును గాక. ప్రతి ఊహ అంతమవును గాక. ప్రతి ఆశీర్వాదం మొదలవును గాక. జీవితం అంతా మొదలవును గాక. జీవితకాలం ఊహలని పొందవును గాక. రెబోరో షికెర్ రెండరో షిరిల రోజునాన్. ప్రతిది ఆశీర్వాదకరంగా మారును గాక. టచ్ లార్డ్. ఆ రీతిగా దేవుని రాజ్యం మేమందరం వెతుకును గాక. ప్రతిదినం వెతుకును గాక. ఆ వెతకడంలో మీ నడిపింపు దయచేయమని, మీ శరీరముకు శక్తి మాకు దయచేయమని, బలము దయచేయమని, పడిపోకుండా నాయన ఇంకా ఎన్నడూ మా గీత మేము కూడా దాటనంతగా వెతుకును గాక. ఆ రీతిగా మీ నడిపింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరము జయము జయము జయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మడి మేము కూడి వచ్చిన అందరికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.